ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्या सन्तु मे जन्मजन्मनि। జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు మనకు ప్రసాదించినటువంటి వివేక చూడామణి అనే గ్రంథంలో ముందు మనము మాయ, త్రిగుణములు, కారణ శరీరము వాటన్నిటిని చక్కగా అర్థం చేసుకున్నాం ఆయన దగ్గర. ఆ తర్వాత ఆయన 13 శ్లోకాలలో శిష్యునకు ఆత్మతత్వాన్ని బోధిస్తున్నారు. దాంట్లో 6 శ్లోకాలను మనం పోయినసారి చూసి ఉన్నాం. అయితే మిగతా 7 శ్లోకాలు ఈరోజు చూడవచ్చు. కానీ కొంచెం ప్రాక్టికల్గా అంటే సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి మనకు అవసరం ఉన్నదని అనిపించినది. గురువులు రాళ్లపల్లి వారితోనూ నారాయణ గురుజీ గారితోనూ మాట్లాడాను. వారు కూడా ఒక ప్రాక్టికల్ సెషన్లా పెట్టండి, బాగుంటుంది, దానివల్ల ఇంకొంచెం అవగాహన పటిష్టం అవుతుంది అన్నారు. ఉపనిషత్తుల ప్రమాణాలను, సర్వవేదాంత సిద్ధాంత సారము, అదేవిధంగా న్యాయశాస్త్రము, సాంఖ్యకారికలు అవన్నీ చూసిన పిమ్మట మనము కొంచెం లౌకికమైనటువంటి ఉదాహరణలతో, లౌకికం అంటే ఏదో సాధారణ కాలక్షేపంలా ఉండదండి. లౌకికం అంటే లోక సంబంధమైనటువంటి ఉపమానములతో ఈజీగా మనకు అర్థమయ్యేటట్టుగా చూద్దామని ప్రయత్నం చేస్తున్నాము. దీనికి భగవత్పాదుల కరుణ, గురువుల అనుగ్రహము మనకు కావాలి. శిష్యుని ప్రశ్న 49వ శ్లోకంలో శిష్యుడు ఈ ప్రశ్న వేశారు. ఎటు వేశారు? కో నామ బంధః కథమేషాగతః కథం ప్రతిష్టాస్య కథం విమోక్షః కో సావనాత్మా పరమః కాత్మా తయోర్వివేకః కథం ఏతత్ ఉచ్యతాం. దీనిని నాకు బోధించురుగాక. ఏతత్ ఉచ్యతాం. ఏమని బోధించమని అడిగాడు ఆయన. ఆయన సందేహాలు అవి. కో నామ బంధ, అసలు బంధం అంటే ఏమిటండి గురువుగారు? అదే విధముగా కథం ఏష ఆగతః, ఈ బంధం ఎట్నుంచి వచ్చి పడింది మన మీద? కథం ప్రతిష్ట అస్య, ఈ బంధానికి ఉనికి ఏమిటి, స్థితి ఏమిటి, దీనికి పొట్టేమిటి? కథం విమోక్షః, దీని నుండి ఏ విధముగా మోక్షాన్ని పొందగలము? ఆ పరమాత్మ అనగా ఏమిటి? తయో వివేకః కథం, ఆ రెండింటిని విమర్శించి వివేకంతో విడదీసి చూడడము ఎలాగా? ఏతద్ ఉచ్యతాం, ఇవి చెప్పబడును గాక, అంటే దయచేసి మీరు నాకు ఇవి బోధించండి అంటూ శిష్యుడు వినయంగా అడిగాడు. గురుగారు 1, 2, 3, 4 ఏం మాట్లాడాల, తర్వాత చెప్తారు. ఆటోమేటిక్గా తెలుస్తాయి. అనాత్మ ఆత్మ తెలిస్తే, వాటి వివేకం తెలిస్తే ఇక బంధం ఎక్కడ ఉంది, అది ఎలా వచ్చి పడింది, దానికి ఏమిటి స్థితి అనేటటువంటివన్నీ అందులోనే అంతర్లీనమైనటువంటి ప్రశ్నలు.
ముఖ్యమైన ప్రశ్న ఏమిటి? పరమాత్మ అనగా ఏది? దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్ అదర్ క్వశ్చన్స్ ఆర్ ancillary. They are not redundant, but they are ancillary. అంటే అనవసరం కాదు, కానీ దీనికి సంబంధించినవే. కానీ ముఖ్యమైన ప్రశ్న ఏది? పరమాత్మ అనగా ఏది? అక్కడ ఉన్నాం మనం. దానికి ముందు 4-5 వారాలలో మాయ చూసుకుంటూ అనాత్మ అంటే ఏమిటో అన్ని కూడా మనకి గురువు గారు చెప్పారు, మనం కూడా బోధించాం. ఈ మోక్షమును ఎట్లు పొందగలము అనే దాన్ని కొంతవరకు ఇవాళ దాంట్లో మొదటి శ్లోకంలో ఇండికేట్ చేశారు, వస్తుంది అని. అయితే ఇంకా విశేషంగా చెప్తారు మోక్షం గురించి. ఇక బంధమును ఎలా తప్పించుకోవాలి అవన్నీ మొత్తం పుస్తకం అంతా అదే కదా, తెలుస్తాయి. ఆత్మానాత్మ వివేకమే వివేక చూడమని. ఓకే, పరమాత్మ అనగానేది, పరమః క ఆత్మ అనేటటువంటి శిష్యుని ప్రశ్నకు సమాధానంగా ఈయన చెప్తున్నారు. అథ తే సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మనః యద్విజ్ఞాయ నరః బంధాన్ ముక్తః కైవల్యం అశ్నుతే. పవర్ఫుల్ స్టేట్మెంట్. అథ సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మనః విజ్ఞాయ బంధాన్ ముక్తః కైవల్యం అశ్నుతే. ముఖ్యమైన పదములు చూపబడినవి బ్లూ కలర్లో. అథ అనేటటువంటి మాట ఇంతవరకు మనం అనాత్మ విషయములను చెప్పుకున్నాము కదా, అటు పిమ్మట అంటే అనాత్మ విషయములను చర్చించి నీకు బోధించిన తరువాత అనే అర్థంలో చెప్పారనుకోవచ్చు. లేదా శిష్యుడు 49వ శ్లోకంలో 7 ప్రశ్నలు వేశారు, దాంట్లో అనాత్మ అయిన తర్వాత పరమాత్మ గురించి మాట్లాడుతున్నాను అనేటటువంటి ఆ ప్రశ్నను మళ్ళీ పురస్కరించి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. లేక అథ, ఓం అనే శబ్దాలు మంగళవాచకాలు. ఏదైనా ఒక ప్రత్యేకమైనది చాలా ముఖ్యమైనది చెప్పేటప్పుడు ఈ అథ అనే శబ్దంతో కానీ లేకపోతే ఓం అనే శబ్దంతో కానీ మనకు ఆరంభం చేయడం చాలా ముఖ్యము. అందువల్ల గురువుగారు ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని పరమాత్మ జ్ఞానాన్ని చెప్తానంటున్నారు కాబట్టి అథ అనే మాటతో ఆరంభం చేశారు అనుకోవచ్చు. సంప్రవక్ష్యామి, వక్ష్యామి చెప్తాను, ప్రవక్ష్యామి చాలా చక్కగా చెప్తాను, ప్రకృష్టేన వక్ష్యామి. సంప్రవక్ష్యామి సమగ్రంగా ప్రకృష్టంగా చక్కగా చెప్తాను. సంప్రవక్ష్యామి అనడంలో ఇందులో ఏంటంటే కంటెంట్లోని తేడా ఉండదు, ఆ కంటెంట్ కన్వే చేయడంలోని బెస్ట్ వేలో కన్వే చేస్తాను అంటున్నారు ఆయన. దేని గురించి? పరమాత్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం గురించి. అయితే శిష్యుడికి ఒక చిన్న సందేహం, నేను అడిగిన ఆర్డర్లో ఏం రావడం లేదు, మరి ఇది పరమాత్మ స్వరూపం 6వ ప్రశ్న నాది, ఏం సంగతి అనుకుంటున్నాను. అయ్యా ఇది విజ్ఞాయ, యత్ విజ్ఞాయ, దీనిని తెలుసుకుంటే బంధాన్ ముక్త. నువ్వు అడిగావు కదా బంధం అంటే ఏమిటి, ఏ విధంగా దానిని పోగొట్టుకోవాలి అవన్నీ నేను కూడా ఇక్కడ వస్తాయ్యా. బంధాన్ ముక్త కైవల్యం అశ్నుతే, ఆ కైవల్య స్థితిని పొందుతారు. కైవల్యం అంటే ఏమిటో విశ్లేషించుకోవాలి. అలాగే 127వ శ్లోకంలో అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యయలంబనః అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణః అస్తి క్వచిత్ నిత్యం అహం ప్రత్యయం ఆలంబనః. తరువాత అవస్థాత్రయ సాక్షి పంచకోశ విలక్షణః. ఇవి పదాలు, ఒక్క వేస్ట్ పదం కనపడలా. అన్ని శ్లోకంలో ఉన్న పదాలన్నీ అవసరమే, అలా రాస్తారు ఆయన. దేంతో స్టార్ట్ చేశారు? అస్తి అంటే ఉన్నది. ఏమిటి ఉన్నది? పరమాత్మ ఉన్నది, భగవంతుడు, పరమాత్మ, పరబ్రహ్మము లేక ఆత్మ ఉన్నది. ఈ ఉన్నది అనే దాంతో స్టార్ట్ చేయడంలో ఈ మిగతా గ్రంథం అంతా కూడా ఈ ఉన్నదాన్ని తెలుసుకోవడానికి తప్ప అవన్నీ లేనివనే, అంటే అవన్నీ రిలేటివ్ రియాలిటీ అనే, అంతేగాని అబ్సల్యూట్ పారమార్థిక రియాలిటీ ఉన్నది ఒక్కటే. అందుకే అస్థి. ఈయన పుస్తకం పట్టుకున్నాడు, నోట్స్ రాసేసుకుందాం. అస్థి అంటే విష్ణు భగవానుడు, కృష్ణ పరమాత్మ, శివ భగవానుడు శక్తి స్వరూపం ఏదో చెప్తారనుకునే. కశ్చేత్ ఒకానొకటి, దానికి పేరు రూపము
లేదు. ఓహో, నేను చదువుకున్న పురాణాల్లో ఉన్నటువంటివన్నీ ఇది కాదనమాట అని వీడికి ఒక అటెన్షన్ ఇంకా ఉంది. మళ్ళీ అనుకుంటాడు అస్థి కశ్చిత్ అంటే ఆత్మ అంటే శరీరము, వీటి గురించి మొన్న చెప్పారు కదా అనాత్మ విషయాలన్నీ, మళ్ళీ ఇది కూడా ఈ బాడీలో ఇంకో పార్ట్గా ఏదో ఉంటుంది కావచ్చు అన్నాడు. నిత్యం అన్నారు. అంటే నిత్యం అన్నది వెంటనే వాడి బాడీ నిత్యం కాదు కదా, వాడికి వెంటనే తెలుసు ఓహో నాట్ అబౌట్ ద బాడీ ఈస్ గోయింగ్ టు టాక్. అహం ప్రత్యలంబన. ఏదో పేరు చెప్పండి సార్, పేర్లు ఎందుకు, చాలా కష్టం మాకు నేర్చుకోవడానికి. ఓకే, అహం ప్రత్యలంబన, దాన్నే నేను లేక అహం అంటారయ్యా అన్నారు. అంటే నేను రాసుకున్నాడు, నేను అస్తి, అహం అస్తి. అంటే అహం అంటే ఆత్మ అస్తి, పరమాత్మ అస్తి. మొత్తం వేదాంతం అంతా అంతే కదండి. అహం అస్తి, పరమాత్మ అస్తి, బ్రహ్మ అస్తి. ఇది ఏమిటి? అవస్థాత్రయ సాక్షి పంచకోశ విలక్షణ. వాటిని కూడా మనం తెలుసుకోవాలి. యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం అహం ఇది అవ్యయం. విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు. బుద్ధి తత్వృత్తి, బుద్ధి బుద్ధి వృత్తి, సద్భావం అది ఉండడము, అభావము ఆ వృత్తి లేకపోవడం. అహం అయం, ప్రతిసారి అయం అంటూ ఉంటారు. ఈ అయం అనే దాన్ని కూడా మనము విశ్లేషించుకోవాలి. యః పశ్యతి స్వయం సర్వం యన్న పశ్యతి కశ్చన, యః పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కశ్చన, యశ్చేతయతి బుద్ధ్యాది న తద్యం చేతయత్యయం. పశ్యతి స్వయం సర్వం న పశ్యతి కశ్చన, చేతయతి బుద్ధ్యాది తత్ యం న చేతయతి అయం. येन विश्वमिदं व्याप्तं यं न व्याप्नोति किंचन, अभारूपमिदं सर्वं यं भान्तम् अनुभात्ययं. विश्वमिदं व्याप्तं येन न व्याप्नोति किंचन यं अभारूपम् इदं सर्वं भान्तम् अनुभाति अयम्. यस्य सन्निधि मात्रेण देहेन्द्रियमनोधियः विषयेषु स्वकीयेषु वर्तन्ते प्रेरिता इव. सन्निधि मात्रेण देह इंद्रिय मनः धियः विषयेषु स्वकीयेषु వర్తంతే ప్రేరిత ఇవ. ఇక్కడ వరకు 131 వరకు 126 నుంచి 6 శ్లోకాలు చూసాం. ఒక్కొక్క శ్లోకంలో ఉన్నటువంటి వాటిని చక్కని ఉదాహరణలతో ఇప్పుడు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ సావధానులై ఉండండి. ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు ఒక పేరు చెప్తాను, వారు ఓపెన్ చేసి రిలవెంట్గా ఆన్సర్ చేయండి. మీకు ఏది తోస్తే అది చెప్పండి. తరువాత అందరూ ఓపెన్ చేసుకోవడానికి వీలుగా మీరు మ్యూట్ చేసి ఉంటారని నేను అనుకుంటాను. అవసరం ఉన్నప్పుడు ఎవరైనా ఓపెన్ చేసుకోవడానికి. సమగ్రంగా ఆత్మస్వరూపాన్ని ఈ 6 శ్లోకాలలో చెప్పిన దాన్ని టేక్ హోమ్ బుల్లెట్స్ గా రాసుకుంటే ఇలా ఉంటాయి. 126వ శ్లోకంలో పరమాత్మ స్వరూపమును నీకు సమగ్రముగా సంప్రవక్ష్యామి తేట తెల్లముగా చెప్పేదను. సంప్రవక్ష్యామి తేట తెల్లముగా సమగ్రముగా చెప్పేదను. దీనిని తెలిసిన మానవులు నరహ బంధాన్ ముక్తి విముక్తి పొంది బంధము నుండి కైవల్యం వస్తుంది. తెలిసిన మానవులకు బంధ విముక్తి, తద్వారా కైవల్యం. అస్తి కశ్చిత్, ఒకనొకటి ఉన్నది, అది స్వయం నిత్యం, దానిని నేను అనే పదముతో సూచితము. ఆత్మ 3 అవస్థలకు సాక్షి, అవస్థాత్రయ సాక్షి, పంచకోశ విలక్షణ, కోశములకు చెందనిది, వాటికంటే వేరైనది. జాగ్రత్త స్వప్న సుషుప్తులలోని సకలము సర్వం విజానాతి, ఆత్మకు తెలియను.
బుద్ధి, బుద్ధి యొక్క వృత్తులు తెలియుట, అవి తెలియకుండుట ఆత్మ వలననే. వాటి సద్భావం అభావం కూడా ఆత్మ వలననే కలుగుతాయి. ఇంకా ఆత్మ సర్వమును దర్శించును, కానీ యః పశ్యతి స్వయం సర్వం ఏన పశ్యతి కించన, ఏది చూడజాలదు. ఆత్మ బుద్ధ్యాసులను చైతన్యవంతము చేయను, కానీ ఆత్మను ఏవి చైతన్యవంతము చేయజాలవు. ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది, దానిని ఏవి వ్యాపించలేవు. ఇంకా దృశ్య ప్రపంచము స్వయం ప్రకాశము లేనటువంటి జడము. ఆత్మ ప్రకాశంలోనే అన్ని కూడా ప్రకాశిస్తాయి. మన దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఆత్మ సన్నిధిలోనే. యస్య సన్నిధి మాత్రేణ ప్రేరితా ఇవ, ఆత్మచే ప్రేరేపించబడినవా అన్నట్లు వాటి వాటి విషయములందు స్వకీయేషు విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రవర్తి. ఇవి అక్కడ సమరీ పాయింట్స్. అయితే ఒక్కొక్కటి చూద్దాం. 126. అథ తే సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మనః యద్విజ్ఞాయ నరో బంధాన్ ముక్తః కైవల్యమశ్నుతే. అథ తెలుసుకున్నాము, సంప్రవక్ష్యామి అంటే తెలుసుకున్నాము, పరమాత్మ రూపాన్ని నేను అలాగూ చెప్పబోతున్నాను ఒక్కొక్కటి. దాన్ని సమగ్రంగా 11 పాయింట్లుగా రాసుకున్నాము. దానిని యద్ విజ్ఞాయ, ఈ విజ్ఞాయ అనే మాట ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ కాదు. దానివల్ల వొకాబులరీ పెరుగుతుంది, లేకపోతే ఆ జ్ఞానంతో నాకు తెలిసిపోయింది అనేటటువంటి ఉపనిషత్తులో చెప్పినట్టుగా యస్య మతం తస్య మతం మతం యస్య నవేదసః మతం యస్య నవేదసః ఆ గ్రూప్లోకి వెళ్ళిపోతుంది. ఒట్టి థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే నవేదసః వాళ్ళకి తెలియలేదు. నరః బంధాన్ ముక్తః కైవల్యం వస్తుంది. ఇప్పుడు బంధాన్ ముక్తః కైవల్యము అనే వాటిని తెలుసుకుందాం. అక్కడ యశోదమ్మ గారు చిన్ని కృష్ణుడిని రోటికి వేసి కడుతున్నారు. అదందరికీ తెలిసినటువంటి కథ, తెలిసినటువంటి పిక్చరే. దీంట్లో జాగ్రత్తగా చూడండి, 3 రకములైనటువంటి బంధములు మనకి ఉంటాయి. ఫిజికల్ బంధం, దేహాభిమానం, దేహమునకు సంబంధించినటువంటి బంధం. బంధం అంటే నన్ను ఎవరో ఎలా తడపలు వేసి కట్టేశారా? లేదు. కానీ ప్రొద్దున్నే లేవాలి, లేచిన వెంటనే స్కూల్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇచ్చిన ప్రాజెక్ట్ చెయ్యాలి, లేదంటే పాఠం చెప్పాలి, అధ్యయన భరతిలో కూర్చోవాలి. ఇవన్నీ దేహానికి సంబంధించినటువంటి కొన్ని. నెక్స్ట్ ఏమిటి? సైకలాజికల్ బాండేజెస్, లైక్ రాగము, ద్వేషము, నాకు కావాలి, వద్దు, కావలసిన వారు, అక్కర్లేని వారు, శత్రువులు, మిత్రులు, ఇవన్నీ కూడా సైకలాజికల్ బాండేజెస్. దెన్ స్పిరిచువల్ బాండేజ్, దట్ ఈజ్ స్వరూప జ్ఞానము, స్వస్వరూప జ్ఞానం, ఆత్మ అనే జ్ఞానము లేకపోవడం వల్ల దేహబంధంలో, దేహ భావంలో, అనాత్మ సంబంధంలో ఉండడమే స్పిరిచువల్ బాండేజ్. సో వన్ హ్యాస్ టు గెట్ అవుట్ ఆఫ్ ఆల్ ద 3 బాండేజెస్. దేహాభిమానము, ఫిజికల్ బాండేజ్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్, lessen that. Psychological bondage, absolutely possible to make it come to neutrality by the teachings of Bhagavad Gita and by the teachings of Upanishads, and we keep our mind in a very calm state. ఓకే, 2 రకములైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే మలినమైన మనస్సు, రెండవది చెరిస్తున్నటువంటి మనస్సు. మలినమైన మనస్సు వలన సకషాయ దోషము, అంటే కషాయం అంటే మలినం ఉన్నది. అంటే ఒక నీరు ఉందనుకోండి, బాగా రిఫ్లెక్ట్ చేయాలి కింద ఉన్నటువంటి వజ్రాన్ని, అంటే ఆ నీరు శుద్ధంగా ఉండాలి, కషాయము ఉండకూడదు, సకషాయ వాసన. తరువాత ఆ నీరు చలిస్తుంది అనుకోండి, ఆ క్రిస్టల్ కనపడదు, ఆ నీటిలో చలనం ఉండకూడదు, 2 కూడా పోవాలి. తరువాత స్వరూప జ్ఞానం. ఇక్కడ చూడండి, యశోదమ్మ పరంగా ఆలోచిస్తే ఆమెకు ఈ 3 బంధములు ఇక్కడ ఉన్నవా లేవా? ఎవరో ఒకరు ఆన్సర్ చేయండి. రవి ప్రకాష్తో స్టార్ట్ చేయండి. రవి గారు.
రవికుమార్. నేను ఉన్నాయండి. దేహబంధం ఉన్నదా ఆమెకి? దేహాభిమానం కట్టిందా ఉన్నది. లేదా? ఉన్నది. తాడుతో తాడుతో కృష్ణుడిని కట్టింది అంటే ఒక పాశముతో కట్టింది. దేహభావము ఉన్నది. సైకలాజికల్ ఎందుకు కట్టింది? అంటే అల్లరి చేస్తున్నాడు పిల్లడు అని. నా కొడుకు వాడు అల్లరి చేస్తున్నాడు, వాడు సరిగా బుద్ధిగా ఉండాలి అనే రాగముతో కట్టి, అది కొంత దేహాభిమానమే, కొంతవరకు రాగము కూడా. పక్కింటి వాళ్ళందరూ తిడుతున్నారు వీడిని, అటు ఇటు పారిపోతుంది, ఇక్కడ ఉంటే కొంతసేపు అయినా వాళ్ళు తిట్టకుండా ఉంటారని రాగం. గురుగారు ఒక్క నిమిషం అండి, నేను ఒకసారి అందరినీ మ్యూట్ సెట్టింగ్ ఒకసారి మారుస్తాను. మార్చి వాళ్ళందరికీ కూడా ఓపెన్ చేసుకునేటట్టు చేయండి. ఇందాకలే మీరు ట్రై చేసినప్పుడు నేను ట్రై చేస్తున్నాను, అవ్వలేదు. సారీ ఆయన సరిగా చేయాలి, అదే అడిగాను ఆయన్ని. ఇప్పుడు నెక్స్ట్ మీరు చెప్తారు కానిలేండి. రవికుమార్ మీరు కంటిన్యూ చేయండి. స్పిరిచువల్ బంధం కూడా ఉందా లేదా ఆవిడ కట్టడంలో? ఉన్నదండి. ఆమె చైతన్య స్వరూపము, నేను ఆత్మను అనుకుంటే కృష్ణుని కట్టాల్సిన పనే ఉంది. అసలు కృష్ణుడు చైతన్యం అని తెలుసుకుంటే ఆవిడ కట్టే పనే ఉంది? లేదు కదా. సో అంచేత ఏంటంటే ఇటువంటి బంధములను చూపించడానికి ఆ కథ ఒక ప్రత్యేకమైనటువంటి ఆధారం. కారణము అనాత్మ సంబంధం వలనే బంధములు ఏర్పడుతున్నాయి. అంచేత అనాత్మ గురించి మీకు చెప్పాను కదా శిష్య పోయిన వారంలోని. ఇప్పుడు ఆత్మ గురించి చెప్తాను. ఈ వివేకంతో నీకు బంధం పోతుంది, ఆ తరువాత పరిచ్ఛిన్న భావం పోతుంది, అప్పుడు నీకు కైవల్యం వస్తుంది. ఏమిటంటే ఈ కైవల్యము అంటే ఈశ్వరుడు గారు ఉంటారు అక్కడికి వెళ్ళాలా, లేకపోతే విష్ణుమూర్తి గారు ఉంటారు అక్కడికి వెళ్ళాలా, లేకపోతే ఏం చెయ్యాలి? ఎక్కడ ఈ కైవల్యం ఉంది? నో, ఇట్ ఈస్ హియర్ అండ్ నౌ. వెర్ ఇస్ దట్? కైవల్యము అంటే మోక్షము. ఆ బంధములు పోవడమే కైవల్యం. అంటే నాన్ డ్యుయాలిటీ, అంటే పరమాత్మని గాని ఆత్మని గాని బ్రహ్మమును గాని దాటి వేరేది లేదు అంటూ ఏకత్వాన్ని తెలుసుకోవడమే కైవల్యం. అదే కేవలత్వం. ఎనీథింగ్ సెకండ్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్టెన్షన్. రవిప్రకాష్ గారు మీరు చూడండి, కళకు అంటారు, కళలో ఉన్నటువంటివి మీకన్నా వేరా మీరేనా? అవి కళలో ఉన్నటువంటివి మీకు వేరుగా తెలుస్తున్నవి మీ నుంచి ఎక్స్టెన్షన్స్ అయినా మీ మైండ్లో, లేదంటే వేరేగా ఉన్నాయా అవి? మళ్ళీ ఓపెన్ చేసుకోలేకపోతున్నారు అనుకుంటానండి. సెట్టింగ్ అయితే మార్చానండి. ఏంటి అడిగారు క్వశ్చన్ బావగారు? కళలో ఉన్నటువంటి వస్తువులు, ఆ అనుభవములు మీకంటే వేరే ఉన్నవా, మీ తాలూకా ఎక్స్టెన్షన్ ఏనా అని అడుగుతుంది. ఓకే, కళలో ఉండే మనం అనుభవించేది అంతా కూడా మన మనస్సే కదా. సో మనసు తాలూకా ఎక్స్టెన్షన్. దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ బియాండ్ ద మైండ్, ఎయిదర్ ఇన్ ద వేక్ఫుల్ స్టేట్ ఆర్ ఇన్ ద డ్రీమ్ స్టేట్. విల్ కమ్ టు నో ఇట్ ఇన్ ద వేక్ఫుల్ స్టేట్ ఆల్సో. ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ ఈజీ టు అండర్స్టాండ్. అదే నవర్ణాశ్రమాచార ధర్మ నమే ధ్యాన ఏమండి? హలో, ఏదో సౌండ్స్ వస్తున్నాయండి అక్కడ నుంచి, ఎవరో మాట్లాడుతున్నారు. మళ్ళీ గుప్తా గారికి వాయిస్ బ్రేక్ అవుతున్నదని అన్నారు. బ్రేక్ అవడానికి వాయిస్ కొంచెం బ్రేక్ అవుతున్నారు నాకు, బట్ నా ప్రాబ్లం ఏమో అనుకున్నాను, ఆయన కూడా అన్నారు. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. కొంచెం అయిందండి, 5% అయిందండి లాస్ట్ హాఫ్ అన్ అవర్. క్లియర్ గానే ఉందండి. సరే, అది ఇంటర్నెట్ తాలూకు నెట్ కనెక్టివిటీ రెస్పెక్టివ్ జోన్స్ బట్టి ఉంటుందండి. ఇక్కడ నాకు క్లియర్ గా తెలుస్తోంది కదా రెండో కంప్యూటర్ లో. అక్కడ తదేకో వశిష్ట శివ కేవలోహం న వర్ణాన్ అవన్నీ ఎందుకు కాదన్నారు? అవన్నీ శరీరానికి, బుద్ధికి, మనసుకి సంబంధించినవి. ఆ వర్ణము, వర్ణాశ్రమములు, ఆ ధ్యానము, యోగము అవన్నీ తీసేస్తే తత్ ఏకో అవశిష్ట శివ కేవలం. ఆ కేవలమే ఇక్కడ బోధిస్తున్నారు గురువు గారు. ఎవ్రీ రిలేటివ్ ఐడియా ఈస్ టు బి పీల్డ్ ఆఫ్, దెన్ ఓన్లీ వన్ రిమైన్స్, అండ్ దట్ ఈస్ ద కేవల. ఓకే, నౌ లెట్ us go. అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యయలంబనః అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణః. అహం ప్రత్యయ లంబనః. లంబనః అంటే ఆధారభూతం. అహం అనే ప్రత్యయముకు ఆధారభూతము.
దేని మీద ఈ ఐ అంటున్నా, దేని మీద ఈ ఆత్మని అహం అంటున్నామో ఆధారంతో అదే అహము. అహం ప్రత్యయ లంబన, అహం అనే ప్రత్యయమునకు ఆధారభూతమైనది. అస్తి కశ్చిత్ స్వయం నిత్యం. స్వయం అంటే ఏమిటో తెలుసుకోవాలి, నిత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి, అవస్థాత్రయములు పంచకోశములు కూడా తెలుసుకోవాలి. లాస్ట్ టైం మనం అస్థి అంటే సత్, ఈజ్నెస్. అస్థి ఉన్నది, పుస్తకము ఉన్నది, ఇది ఇంకొకటి ఉన్నది, టేబుల్ ఉన్నది, కుర్చీ ఉన్నది, ఉన్నది ఉన్నది సత్. కశ్చిత్, no name and form. Chaitanya will not have any name or form. That's why Kaschit. Swayam, independent, means its existence or its Chaitanya is not dependent on anything else. It is not relative. It is absolute. Okay. For example, this I want to see a rose. Its existence is dependent upon the light. Whereas here, the existence of this is not dependent upon anything else. Nityam, Rikala Avastha Abhatyam. వెంటనే శిష్యుడు తెలిసిపోయింది, ఓహో గురువు గారు నిత్యం అన్నారు, నా శరీరము నిత్యము కాదు అంటే డెఫినెట్లీ ఈజ్ నాట్ రిఫరింగ్ టు ద బాడీ. ఓకే. అహం ప్రత్యయ ఇండికేటెడ్ బై ద వర్డ్, బై ద లెటర్ ఐ. హూ కెన్ సే ఐ? రమణమూర్తి గారు, ఎవరు ఐ అనగలరు? Can the book say I? Can the table say I? లేదండి, చెప్పలేదు. చెప్పలేదు. Only the person who has the consciousness can have the I word. I can say, I am there, I know, I saw, I am existing, I drink, I eat. But book, table, pen, mount, stone, they cannot say that. That the I itself is the consciousness. Book, pen, mountain, the easiness is there. The book is, the pen is, the mountain is. But there is no I-ness in them. The easiness is called the Sat. The I-ness ఏంటంటే సత్, ఐ అనేది చిత్. నేను ఉన్నాను సత్, అయ్యా నేను అనేటటువంటి చిత్. I refers to the consciousness or chit. But what happens when I say I? Immediately I infer that this is this body, isn't it? నేను మిమ్మల్ని ఏమైనా అడిగాను అనుకోండి, రవికుమార్ గారు మీకు తెలుసా అని అనుకోండి, నాకు తెలుసండి అంటారు. నేను అనగానే మీరు ఏంటనుకుంటున్నారు? మీ ఉపాధిని ఆలోచిస్తారు. ఎందుకు? బికాస్ దిస్ ఉపాధి, మనోబుద్ధి, చిత్తాలు, ఈ శరీరం అంతా కూడా సూపర్ ఇంపోజ్ అయిపోయింది దేని మీద? లోపల ఉన్నటువంటి కాన్షియస్నెస్ మీద. సో ద మైండ్ బారోడ్ దట్ ఐ, అండ్ దెన్ ద బాడీ బారోడ్ దట్ ఐనెస్. సో దిస్ బారోడ్ కాన్షియస్నెస్ ఈస్ బీయింగ్ ఎగ్జిబిటెడ్ యాజ్ ఐ. ద ఎంటైర్ వేదాంత ఈస్ టు సే ఆల్ దిస్ ఐనెస్ of the body, mind and buddhi or indriyas is only borrowed. The original I-ness belongs to the Atma or the consciousness. Okay, how do we know that? But what can we do? A simple example. Let's say there is a red flower. This red flower, I put a beautiful crystal on the top of the red flower. Okay, now the crystal, through the crystal I am seeing the red flower. The crystal is appearing very bright, brilliant red because of the flower there. The flower is the Chaitanya or the consciousness. The crystal is the mind. When you see through the mind, the Atma reflects. The color of the Atma here in this example is red, and that redness is reflected through the crystal. ఈ క్రిస్టల్ మీద ఒక తెల్లటి ఉల్లిపర కాగితం లాంటిదో పల్చడిదో ఏదైనా వేసాం, అది కూడా ట్రాన్స్పరెంటే. అది పెట్టామనుకోండి, అప్పుడు దానిలో కూడా ఈ ఎరుపు రంగు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ క్లాతే ఈ దేహం. Okay. Now, what do we understand from this experiment? That the original Chaitanya is the color of the flower there, is being borrowed by the crystal, is further borrowed by the transparent covering on the top. The transparent covering is the Deha, the crystal is the Antakarana, and the flower redness of the flower, or you can put a white flower also, nothing wrong. White, red one easy to pick up, white one also you can. If you want to keep the Chaitanya as pure white, you can jolly well welcome to change the color. But this example tells that superimposition is the reason
to miss the flower which is behind and say that the color of the crystal is red or the color of the cloth is red. Okay. అర్థమైంది అనుకుంటాను. అర్థమైందండి. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా రెస్పాండ్ చేస్తే కొంచెం బాగుంటుంది నా ఉద్దేశం. చాలా బాగుంది. ఆ ఫ్లవర్ కి ఒరిజినల్ కలర్ ఉంది, బట్ క్రిస్టల్ వల్ల కలర్ మారిపోతుంది, మనం చూడొచ్చు. అది దాని మీద మరొక ఫిల్మ్ వేస్తే ఇంకా మారిపోతుంది. మారిపోవడం కాదు, ఆ రెడ్నెస్ ఈ క్రిస్టల్ లో ఉంది అనుకుంటున్నాము, అలాగే ఈ పైన ఫిల్మ్ లో ఉంది, వైట్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ లో ఉంది అనుకుంటున్నాం. బట్ ఇన్ ఫ్యాక్ట్ ది కలర్ ఇస్ ఆఫ్ ద ఫ్లవర్ బిలాంగ్స్ టు ద ఫ్లవర్. ద కలర్ బిలాంగ్స్ టు ద ఫ్లవర్ అండ్ నాట్ టు ద క్రిస్టల్ ఆర్ ద క్లాత్. Isn't it? This is superimposition. The original I-ness or chit is there on which the mind is sitting, on which the body is sitting. So we are imposing these two and thinking the I is my mind and I is my body. That is the mistake there. Okay. Now, what are you saying, Ravi Prakash garu? ఏమిటి చూస్తున్నారు మీరు? ఇప్పుడు మార్చారా మీరు ఇక్కడ స్లైడ్ లో? స్లైడ్ కాదండి, అక్కడ మీద 5 వేలు చేతిలో ఉన్న 5 వేలు అరచేయి చూస్తున్నాను. అరచేయి చూస్తున్నారు. బట్ ఇంకా జాగ్రత్తగా ఆలోచించండి, ఇంకేమైనా చూస్తున్నారా అరచేయి కాకుండా? అరచేయి కాకుండా అంటే శర్మ గారి అరచేయ ఒక పక్క చూస్తున్నాను. ఓకే, సరే. ఈ అందరూ అరచేయ చూస్తారు, మీరే కాదు. ఇలా చూపించినప్పుడు లుక్ ఎట్ దిస్ అంటే అరచేయ చూస్తారు, కానీ ద లైట్ ఆన్ దట్ అరచేయ యు ఆర్ మిస్సింగ్. That is there. Without the light, suppose I make it totally dark, can you see the arachaya? Ledu. So everything is a reflected consciousness from the arachaya. The original consciousness is the light. Okay. So in the hand example, we always miss. Supposing I take you into an empty room. There is nothing in that room. I ask you what is there. Oh, the room is empty, you will say. But there is the light, otherwise you could not have seen the room itself, isn't it? Correct. So likewise there is air in the room which you miss it. Okay, there is some moisture in the room which you miss it. There is some temperature in the room which you may miss it. So these we take it for granted that they're not there or they are there. There may be a mistake on our part. In this hand example, we should start looking at this hand as only a reflection due to the light. And the hand has no existence of its own unless there is a light inside, light falling on that. Unless the light is falling, supposing I show you the same hand in darkness, can you recognize it? You cannot. You cannot. You can say nothing is seen, you will say. That means that the existence of the hand is possible only when the light is there on that. That light is the consciousness. Likewise, every object outside and inside is being reflected by the consciousness light inside, and that light means not like torchlight or tube light. It is the Chaitanya is the one which is making it happen that way. Okay. Now, aham pratyaya, I thought. This I thought or I notion, whose name is this I? Whose name is this I? This I is Chit. Whenever we say it is Chit only, but by mistake, by default, we are forgetting the Chit. I means Sharma, I means Ravi Prakash, I means Ravi Kumar, I means Ramanamurthy, I means Jayama, something else we are saying. Now, we have two words here. Asti, aham. Aham asti. Aham is I is Chit, asti is Yam, that is Sat. Sat Chit. He has told two important elements of the Atma, Sat Chit. In this sloka, he has divulged the Sat and Chit to the student. Okay. Now, let's go to the Avastatraya Sakshi. గురుగారు ఒకసారి రవిశంకర్ గారు ఏదో చెప్పబోతున్నట్టున్నారు. చెప్పండి. నమస్కారం అండి. ఆభాసం అనొచ్చా దీన్ని? అంటే అనొచ్చండి. ఆభాస అంటే ప్రతిబింబనే అర్థం. ఆభాస ఇంకా వస్తుంది నెక్స్ట్ వాళ్ళు ఆయన చెప్తారు. నెక్స్ట్ శ్లోకాలలో ఈ 13 అయ్యాక అధ్యారోపము, ఆభాస, అధ్యాస అవన్నీ వస్తాయి. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని రిఫ్లెక్షన్ అనే ఆభాస అంటే రిఫ్లెక్షన్, రిఫ్లెక్టెడ్ కాన్షియస్. కరెక్ట్. యూ కెన్ సే దట్. యూ కెన్ సే దట్. నథింగ్ రాంగ్ ఇన్ దట్. నౌ లెట్ us see here. జాగ్రత్ విశ్వడు అంటారు, స్వప్నము తైజసుడు అంటారు, సుషుప్తి ప్రాజ్ఞుడు అంటారు. జాగ్రత్తలో ఇవి బహిప్రజ్ఞ అంటే పైన విషయాలన్నీ లోపలికి తీసుకుని వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తారు.
స్వప్నంలో పైనుంచి ఏది వెళ్ళదు, ఇంద్రియాలు పనిచేయవు, ఓన్లీ మనసు మట్టుకే పనిచేస్తుంది. మనసులోనే కల్పిస్తుంది, జగత్తులో చూసిన విషయాలే మళ్ళీ అక్కడ రీళ్లు తిరుగుతూ ఉంటాయి. అది స్వప్నం. సుషుప్తిలో ఏదీ లేదు, అది అగ్రహణము. జాగ్రత్తలోని స్వప్నంలోని అన్యథాగ్రహణము, సుషుప్తిలో అగ్రహణము. There are several models to understand the Atma in an indirect way, because there is no direct way of seeing the Atma or the Parabrahma. This is one model, Jagrata Swapna Sushupti model. Mandikopanishad is entirely on this model of Jagrata Swapna Sushupti, and also we have this Sarira model, which we have already discussed. That is the Stula Sarira, the Sukshma Sarira, and the Karana Sarira. In the Jagrat, the Stula will be in the most play. Of course, the mind also will be in play, but most of the Stula Sarira, and along with the Sukshma, part of the Sukshma Sarira is in play. In Swapna, Sukshma Sarirame Mukhyamga untundi. Stula Sariram untundi gaani adi nidristu untundi, emi pani cheyadu. అలాగే సుషుప్తిలోకి వస్తే స్థూల సూక్ష్మ శరీరాలు నిద్ర అంటే బాగా విత్డ్రా అయిపోయి ఉంటాయి. నిద్రలో డీప్ స్లీప్లో ఉంటాము, అప్పుడు ఉన్నదే కారణ శరీరము అని మనం నేర్చుకుంటాం. ఇది వాటి డైరెక్ట్ కనెక్షన్. అది వాటి కింద రంగుల్లో వేసాము అంటే అవి వాటికి సంబంధించినవి. దట్ ఇస్ సెకండ్ మోడల్. ద థర్డ్ మోడల్ ఈజ్ పంచకోశ. అన్నమయ కోశము స్థూల శరీరం, ప్రాణ మనో విజ్ఞానమయ కోశములు సూక్ష్మ శరీరం, కారణ శరీరము ఆనందమయ కోశం. ఈ కోశముల గురించి ఇప్పుడు మనం విశ్లేషించము, ఎందుకంటే దర్ ఇస్ సెపరేట్ చాప్టర్ ఆన్ ద 5 కోశస్. అండ్ ఎందుకు ఈ 5 కోశములు ఆత్మ కాదో చెప్పడానికి ఆయన మళ్ళీ కొంత భాగం కేటాయించారు. అక్కడికి పోయినప్పుడు వాటిని తెలుసుకుంటాం. అయితే సఫైస్ టు నో హియర్, ఈ 5 కోశములు కూడా ఆత్మ కాదు. ఎందుకు? పంచకోశ విలక్షణ అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పంచకోశంలో సూక్ష్మ శరీరంలో ఏంటేంటి చేరాయి? ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము కలిసి సూక్ష్మ శరీరం, ఆనందమయము కారణ శరీరము, అన్నమయము స్థూల శరీరం. ఓకే, నా వీటన్నిటిని ఓవర్లుక్ చేస్తున్నది ఏమిటి? జాగ్రత్త స్వప్న సుషుప్తులని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలని, 5 కోశాలని అవస్థాత్రయ సాక్షి. అది తురీయము అన్నది. తురీయము అంటే ఈ 3 అయిపోయింది, 4వదండి ఎక్కడో ఉంటుందండి, 50 మైళ్ళు వెళ్ళాక అక్కడ దొరుకుతున్నాం. Turiya is right now here. I am in the Turiya. You are also in the Turiya. Because of the Turiya only we are able to do all these things. So this Atma or the Paramatma is Avasthatraya Sakshi. That is the Pratibodha. That Turiya is available in all the 3 states, in all the 3 types of bodies, in all the 5 types of koshas. Illuminator is separate from the illumined. Illuminator is always separate from the illumined. Suppose there is a bulb, it is illuminating a book. The book must be separate from the bulb, then only the book can be illumined by the illuminator. Okay? So, asti kaschit swayam nityam aham pratyalambanaha avasthatraya sakshi san panchakosha vilakshana. Exactly this diagram is that avasthatraya sakshi san panchakosha vilakshana. We'll move on to 28. 128. यो विजानाति सकलं जाग्रत् स्वप्न सुषुप्तिषु बुद्धि तद्वृत्ति सद्भावम् अभावम् అహమిత్యయం. ఇక్కడ విజానాతి అని మాట వేశారండి. విజానాతి మీన్స్ నోస్, జానాతి నోస్, విజానాతి పర్ఫెక్ట్లీ నోస్, వెల్ నోస్ వెల్ అనేదని విజానాతి. ఎలా నోస్ అనే వెర్బే కదా. ఒక వెర్బ్ అనేసరికల్లా దాంట్లో 3 మినిమం ఉంటాయండి. ఒకటి చేసేవాడు ఉంటాడు, చేసే క్రియ ఉంటుంది, ఆ క్రియ తలకు ఒక కర్మ లేక ఫలము ఉంటుంది. అది కర్త, క్రియ అండ్ ఫల ఆర్ ద కర్మ. దిస్ ఈజ్ ఇంప్లైడ్. నౌ లుక్ ఎట్ ది ఆత్మ. ఈజ్ ద ఆత్మ ఈజ్ ఎ డూయర్? ఈజ్ ఎ డూయర్? రవి ప్రకాష్? No, Atma is not the doer. Not a doer. Is there any action going on when Atma is doing? I mean, maybe we are all seeing all these things and knowing. Is Atma doing that action by itself? Is there any kriya going on? No, sir. Is there any fruit? Is there any fruit associated to the Atma? No. So the word vijanati means, though it is a verb, it is not the ordinary verb that we are using here. It is a special kind of sort of ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్. ఏమిటంటే ఆత్మ హ్యాస్ నన్ ఆఫ్ దిస్ 3 బికాజ్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద అవేర్నెస్. అంటే దాని ఎరుక.
అంటే అసాక్షి, ఎరుక, అవేర్నెస్, ఇట్ జస్ట్ ఈస్ దేర్, బట్ నైదర్ ఇట్ డస్, there is no action, there is no fruit. We have to understand. ఆత్మకి అన్నియును తెలియను, భగవంతునికి తెలియనిది లేదు, భగవంతుడు సర్వసాక్షి అంటే it makes no sense if you say that. How can you know whether who is out in today's match, how many runs are scored? That is not the point here. There is no beginning and no ending. This is not an action. Nos means it illumines. The best example we can get onto that, the sun illuminates the earth. Okay, now look at this example. The sun illuminates the earth. Is he a doer? Is he a doer? No. Is he an enjoyer? No. Is it an action by the sun that he wants to illuminate this particular Bangalore or Jaipur or something? Is he doing an action to do that? No. Means the sun is an ever-glowing ball of mass of energy, which is radiant energy, and that is being felt by all of us and being used. Just like that, the Atma is awareness. Atma is Chaitanya. Atma is consciousness. In that, all these things are going on. There is no doership. There is no action. There is no fruit attached. Okay? Just as the sun is not a doer, enjoyer, or is not, there is no action involved. Supposing there is no Sandhya Vandanam is being done at all in a particular town, you think that sun will stop shining on that, saying that nobody is doing Sandhya Vandana, why should I come? Will he say that? Okay. Now, in an action by a doer, a will is involved. That means he wills to get raised in the morning at 6 a.m. or whatever. There is no will like that. There is no fruit. There is no time involved. An action will always have a beginning and an end. If it is a verb, it will have an action and beginning and an end. And this is not like that. The word Vijanati should be understood as a special kind of emphasis to say that it is awareness, Eruka or Chaitanya itself, and not a doer, enjoyer, action, fruit, time, will concept. Best example is the sun. Okay, this Sakalam Vijanatika, everything is happening in the awareness. Sakalam Vijanati means everything is happening in the awareness. There are three states: Jagrat, Swapna, Sushupti. Jagrat and Swapna have the active mind, and Sushupti, the mind is passive. The mind is active and passive. Active mind in the Jagrat and Swapna state, and passive mind in the Sushupti. Okay, now buddhi tadvrutti sadbhavam abhavam. Buddhi tadvrutti ante emti? What is in our mind? What is in our mind is the world. Supposing I see a snake in a rope by mistake, I can never see the rope. My mind says it is snake and I can only see the snake. If I understand that one person is very good to me, I will always think that he is good to me. I will never, anything other than that cannot happen. For example, Karna is there. The historical, the Purana. The Karna is an enemy to the Arjunas and Pandavas. He is a friend to the Duryodhana. The same Karna. Where is the enemy then? Where is the friend then? Not the Karna. It is in the mind of the people who are looking at it. The world is in the mind. What the mind sees, that is the world. That is why your world is different from your neighbor's world, your spouse's world, your children's world. Okay, that is very important. The world is in the mind, and that mind is illumined by this one. That has got two states, an active state and a passive state. And active mind, passive mind. Active mind ante Jagrat Swapna, passive mind ante Sushupti. Atma is the illuminator of the thoughtless and the thoughtful mind. What is the purpose of mind? What is the activity of the mind? To think. Thought is the mind. Mind is the thought. దాన్ని మనం ఏం చెప్పాము? వృత్తి అన్నాము, ప్రత్యయము అన్నాము, లేకపోతే బోధ అన్నాము. ఆ బోధలు కలిగినప్పుడు, బోధలు కలగనప్పుడు కూడా ఇల్యూమినేట్ చేస్తున్నటువంటిది చైతన్యం. There are three personalities మనకి: ఫిజికల్ పర్సనాలిటీ, మెంటల్ పర్సనాలిటీ, ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ. దే ఆర్ నాట్ ఇంట్రెన్సిక్, అంటే స్వభావ సిద్ధము కాదు. ఎందుకు? ఫిజికల్ పర్సనాలిటీ ఇట్ చేంజెస్.
What was as when I was a child of 5 years? I am very different from that when I am now 70 years. Likewise, the mental personality, moment to moment it changes. My intellectual personality, certainly, I hope I would have grown intellectually from what I was. It also changes. That is why it is not intrinsic. What is intrinsic? Ante swabhava janitamu, swabhava siddha. Heat in fire is intrinsic. ఎక్కడైనా సరే హీట్ లేని ఫైర్ ఉంటుందా అండి? ఉండదండి. ఉండదు. హీట్ ఈజ్ నాట్ ఇంట్రెన్సిక్ ఇన్ హాట్ వాటర్. సపోజ్ దర్ ఇస్ హాట్ వాటర్, దెర్ ఇస్ హీట్ ఇన్ ద హాట్ వాటర్, బట్ ఇట్ ఇస్ నాట్ ఇట్ ఇంట్రెన్సిక్ క్వాలిటీ. It because it has come in contact with some heat or fire, it is hot. The moment the contact is removed, the heat goes away after some time. So what is intrinsic will be there with that throughout. This Vijanati is an intrinsic quality of the awareness in which everything happens. Active mind as well as the passive mind. Okay. Inka chuddam. Vijanati ante the presence of Atma lone anni jarugutayi. Everything is made aware. Atma is not the bodha. Atma is the pratibodha. The best example, again, sunlight. Sunlight is not the experience of seeing a rose or a worm walking or a person cooking, a person stealing, a person praying. So many works are done. But sunlight is the pratibodha or the kanti. ఆ కాంతిలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ బోధలు, ఈ ఎక్స్పీరియన్సెస్, ఈ వృత్తులు, ఈ ప్రత్యయములు ఏవి కూడా సన్లైట్ ని తాకవు. చూసాం. బుద్ధి, బుద్ధి వృత్తి. బుద్ధి తాలూకా వృత్తి ఏమిటి? డెసిసివ్నెస్ ఇస్ బుద్ధి వృత్తి కదా. నిశ్చయాత్మకం. మనసు సంశయాత్మకం, బుద్ధి నిశ్చయాత్మకం. దాని వృత్తి ఏమిటి? నేను ఇల్లు కొనుక్కుంటాను. డెసిషన్. దట్ ఈస్ ఏ బుద్ధి వృత్తి. ఆ వృత్తి ఉండడము సద్భావం. నిద్రపోతున్నాడు, అప్పుడు ఈ వృత్తి ఆయన జ్ఞాపకం ఉంటుందా? డీప్ స్లీప్ లోని ఉండదు. అంటే బుద్ధి వృత్తి ఉన్నప్పటికీ స్వప్న జాగ్రత్తలో అది డీప్ స్లీప్ లో ఉండదు. అది ఉండడము, ఉండకపోవడం. ఉండడం అనేది సద్భావము, లేకపోవడము దాని తాలూకా అభావం. జాగ్రత్త స్వప్నంలో బుద్ధి వృత్తులు ఉంటాయి, అది వృత్తి సద్భావము. సుషుప్తిలో మనస్సు నిద్రిస్తుంది, మైండ్ ప్యాసివ్ గా ఉంటుంది, కాబట్టి వృత్తి తాలూకా అభావము. అదే చెప్తున్నారు. బుద్ధి తద్వృత్తి సద్భావం, అభావం అహమిత్యై అయం. జాగ్రత్త అవస్థలలో అనేక వృత్తులు ఉంటాయి. జాగ్రత్తలో మేబీ మన సముద్రంలో ఉన్న తరంగాలైనా లెక్క పెట్టవచ్చు, కానీ మన మనసులో ఉన్న అలలను మనము లెక్కించలేము. అటు తాలూకా వృత్తుల, ప్రత్యయముల, బోధల సమాహారమే జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థ వాస్తవికత లేని, వాస్తవంలో జాగ్రత్తలో చూసిన దాని తాలూకా మెమరీస్తో ఏర్పడినటువంటి వృత్తుల, బోధల, ప్రత్యయముల సమాహారము. ఆత్మ ఇల్యూమినేట్స్ ఆల్ ద వృత్తి. అంటే జాగ్రత్త అవస్థలో ఉన్న వృత్తులను, స్వప్నావస్థలో కలిగేటటువంటి వృత్తులను, సద్భావములను, అలాగే డీప్ స్లీప్ లో ఉండేటటువంటి, సుషుప్తిలో ఉండేటువంటి వృత్తి లేకపోవడాన్ని కూడా ఆత్మలోనే జరుగుతాయి. ఆత్మ ఇల్యూమైన్స్, జస్ట్ లైక్ ద సన్ ఇల్యూమైన్స్, నాట్ యాజ్ ఎ డూయర్, నాట్ యాజ్ అన్ ఎంజాయర్, నాట్ యాజ్ అన్ యాక్షన్. 29 వద్దాం. పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కశ్చన యశ్చేతయతి బుద్ధ్యాది న తద్యం న తత్ అయం చేతయత్యయం న తత్యం చేతయత్యయం. అయం అయం అంటున్నారు. సరే, అయం అనేటటువంటిది ఏంటంటే మనకు పుల్లింగంలో ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ లో ఇది అని చెప్పడం అన్నమాట. దీన్ని ఇతడు, ఇది అనే దాన్ని అయం. అదే స్త్రీలింగం అయితే ఇయం అంటాం. ఇయం సీత మమ సుత అంటారు. అంటే ఏంటన్నమాట, ఇయం అంటే ఈమె, ఇదం అంటే ఇది, ఇదం ఫలం అంటే ఈ పండు. ఓకే, ఇయం సీత అంటే ఈ సీత, అయం అంటే ఈ ఆత్మ, ఇతడు లేక ఇది. అంటే వాట్ ఈజ్ వెరీ క్లోజ్, వాట్ ఈజ్ ఇంటిమేట్లీ నోన్ ఈజ్ కాల్డ్ యాజ్ అయం. ఎందుకంటే ఆత్మని అయం అయం అంటున్నారు. ఇది మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటిది కాబట్టి అయం అని చెప్తున్నారు. కాన్షియస్నెస్
ఈజ్ యూనిక్. స్వయం పశ్యతి. మిగతా చూపులన్నీ కూడా ఏదో దాని మీద డిపెండ్ అయ్యి చూడగలిగిన శక్తి. మన కనులు ఉన్నవి, ఏదైనా ఒక రోజుని చూస్తుంది, ఒక వస్తువుని చూస్తుంది. దాన్ని చూడాలంటే 3 విషయాలు ఉండాలి, మనం ముందే తెలుసుకున్నాం. ఒకటి వెలుతురు పడాలి, 2 అక్కడ రోజు ఆబ్జెక్ట్ ఉండాలి, 3వది కనులు సరిగా ఉండాలి. సో దర్ ఆర్ సెవరల్ కండిషన్స్. వెరాజ్ హియర్ ఇట్ ఈస్ స్వయం పశ్యతి, నో కండిషన్స్ అటాచ్డ్. ఓకే, ఇల్యూమైన్స్ ఇట్ సెల్ఫ్ without the help of any other illumination. Mind to know any sound, it needs the ears. అలాగే కలర్స్ చూడాలంటే మైండ్ కి కనులు ఉండాలి. కాబట్టి మైండ్ స్వయం పశ్యతి అని చెప్పడానికి. మనసు స్వయంగా ఏదన్నా తెలుసుకోగలదా? అది ఇంద్రియములు లేనిదే. ఇంద్రియముల ద్వారా వచ్చిన విషయాన్ని మనసు తెలుసుకుంటుంది, అదే దాచుకుంటుంది. దాచుకొని మళ్ళీ వాటిని రీప్లే కూడా చేసుకుంటుంది. కానీ మొదట ఒకసారైనా చూసి ఉండాలి కదా. అంచేత ఏంటంటే మనస్సుకి స్వయం ప్రవృత్తి లేదు, చూసే విషయంలో కానీ వినే విషయంలో కానీ. ఉపలక్షణాలు అంటే అన్నిటికీ కూడా ఇలాగే ఉపయోగించుకోవాలి. స్వయం అనగా వేరే దేని అవసరము లేకుండానే తనకు తానుగానే అని అర్థం. యహ పశ్యతి స్వయం సర్వం, తనకు ఏ సహాయము లేకుండా పశ్యతి. అగైన్ ఇక్కడ కూడా ఈ వెర్బ్ ఏంటంటే వీ షుడ్ కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ఇట్. ఇల్యూమైన్స్. ఇల్యూమైన్స్ మీన్స్ ఆ చైతన్యంలోనే అన్ని జరుగుతాయి. కర్తృత్వం భోక్తృత్వం ఇక్కడ కూడా ఉండదు. పశ్యతి స్వయం సర్వం బికాజ్ ఇట్ ఈస్ ద నోయర్ ఆర్ ద సబ్జెక్ట్. స్వయం సర్వం పశ్యతి, ఇది కేనోపనిషత్తులకు మొత్తం బాధ. యః పశ్యతి స్వయం సర్వం ప్రతిబోధ ఈజ్ ద పశ్యతి. యః పశ్యతి స్వయం సర్వం, దట్ ఈస్ ద సబ్జెక్ట్, దట్ ఈస్ ద నోయర్. అందువల్ల ఏంటైంది? యమ్న పశ్యతి కశ్చన, వేరు ఏది దానిని పట్టుకోలేదు. పశ్యతి అంటే చూడలేదు, వినలేదు, మాట్లాడలేదు, ఉపలక్షణముగా చూడలేదు అన్నారు. ఏ ఇంద్రియముతో 5 + 5 + 4 ఇవి 13 ఈ 14 దేనితోనే దొరకదు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణాలు, వీటితో వేట్టు కూడా దొరకదు. ఇట్ ఈస్ నాన్ ఒమాక్, నాట్ అన్ ఆబ్జెక్ట్, నాట్ ఎ మెటీరియల్, not a sort of no attributes, no changes, and no, it is temporary. Okay, no, it is time bound. అటువంటిది కానిది కాబట్టి యమ్న పశ్యతి కశ్చన. అదే కదా, మనసు వెళ్ళలేదు, చెవులు వెళ్ళలేవు, కన్ను వెళ్ళలేదు, వాక్కు వెళ్ళలేదు అంటూ మనం కేనోపనిషత్తులో నేర్చుకున్నది. సో we should not go on shopping for the atma using our 14 instruments. బ్యాగ్ పట్టుకొని ఆత్మను తెలుసుకుందాం, గురుగారు చెప్పిందే బజార్లో ఉంటుంది, కళ్ళతోనో చెవులతోనో లేకపోతే ఇంకోట కర్మేంద్రియాలతోనో మనసుతో ఆలోచించేద్దాం. బై పర్సెప్షన్, బై కన్సెప్షన్, బై ఇంటలెక్షన్ కెనాట్ గెట్ ద ఆత్మ. యం పశ్యతి పశ్యతి స్వయం సర్వం, యం న పశ్యతి కశ్చన. ఆత్మ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ ఇ సబ్జెక్ట్. దట్ ఈస్ వై స్వయం సర్వం పశ్యతి. Because it is not an object, you cannot use your instruments or pramanas in your hand to know the Atma. Then what am I left with? The only pramana is the Shastra. Shastra pramana. Yena tadvyachi chakshire, ఈ విషయాన్ని మాకు గురువులు చెప్పారు అని అక్కడ నేర్చుకున్నాం. నెక్స్ట్ 129లో ఇంకా ఎస్ చేతయతి బుద్ధ్యాది, అది చూడాలి. It lends illumination to buddhi. Yat chetayati buddhyat. Chetayati, it illumines or lends illumination or chaitanyam to buddhi modalaina vatiki. Mind and intellect borrow the consciousness from the atma. Just as in the flower example, the crystal has borrowed the color from there. Here the manasu, ఈ బుద్ధి అనేటటువంటివి ఆత్మ దగ్గర నుంచి ఆ కాన్షియస్నెస్ ని అప్పు తెచ్చుకుంటాయి. ఇంద్రియాస్ విల్ బారో ద కాన్షియస్నెస్ ఫ్రమ్ ద బారోవర్. ఈ అప్పు తెచ్చుకున్నవాడు మళ్ళీ ఇంకో అప్పు తెచ్చుకుంటారు, అంటే అప్పులో వేరప్పు అనమాట. అంటే ఆత్మ దగ్గర నుంచి మైండ్ ఇంటలెక్ట్ తెచ్చుకుంటే, మైండ్ ఇంటలెక్ట్ దగ్గర నుంచి ఇంద్రియములు బాడీ కూడా ఈ చైతన్యాన్ని దీన్ని అప్పు తెచ్చుకున్నాయి. దిస్ ఇస్ ఆల్ బారోడ్ కాన్షియస్నెస్. ఓన్లీ మైండ్ కెన్ బారో ఆత్మ. ఎందుకు? మైండ్ మట్టుకే ఆత్మ నుంచి ఎందుకు తీసుకోగలదు, మిగతా ఎందుకు డైరెక్ట్ గా తీసుకోలేవు? బికాస్ ఆఫ్ ఇట్ స్పెషల్ నేచర్. వాట్ ఈస్ ద స్పెషల్ నేచర్? సపోజ్ దేర్ ఇస్ ఎలక్ట్రిసిటీ, ఐ పాస్ ద ఎలక్ట్రిసిటీ. వాటర్లోంచి పాస్ చేశాను, వాటర్ వెలుగుతుంది ఏమిటండి? వాటర్లోంచి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే కెన్ ఐ సీ వాటర్ గ్లోయింగ్? నో.
కనేసి పుట్ ఇట్ ఇన్ ద స్టీల్, షాక్ కొడుతుంది కానీ వెలగదు. వుడ్లోంచి పాస్ చేస్తే అప్పుడు వెళ్ళదు. బల్బులోంచి పాస్ చేస్తే లైట్. when there is an upadhi which can reflect the chaitanya, then అప్పుడు చక్కగా అక్కడ మనకు తెలుస్తుంది. ఎక్కడైతే అటువంటి ఉపాధి ధర్మము లేదో అక్కడ ఆ చైతన్యము మనం గుర్తించలేము. అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదా వాటర్లోని ఉన్నది, స్టీల్ నుంచి వెళ్ళినప్పుడు ఉందా లేదా ఉన్నది, అలాగే బల్బుల నుంచి వెళ్ళినప్పుడు ఉన్నది, కానీ బల్బు అక్కడ మనకు ప్రతిఫలిస్తుంది, తెలుస్తుంది అంటూ మనం తెలుసుకోవాలి. అంటే చైతన్యము తెలియాలి అంటే చైతన్యమును ప్రతిఫలింపచేసేటటువంటి శక్తి, అంటే ఆ ఆభాస అధ్యాసను ఇచ్చేటటువంటి శక్తి ఉన్నట ఉపాధి అయి ఉండాలి. మైండ్ ఆల్సో ఇస్ మ్యాటర్, సో ఇట్ ఈస్ ఎ సెకండరీ సోర్స్ ఆఫ్ కాన్షియస్. ప్రైమరీ సోర్స్ ఏమిటి? ఆత్మ. దాని నుంచి మైండ్ బారోడ్ కాన్షియస్నెస్. వీటి దగ్గర నుంచి వేరే మరొకటి ఈ శరీరంలో ఇంద్రియాలు ఈ పార్ట్లన్నీ కూడా మళ్ళా అప్పు తెచ్చుకుంటాయి. ద హోల్సేల్ బుక్ స్టోర్ ఈస్ దేర్, రీటైల్ బుక్ స్టోర్ ఆల్సో ఈస్ దేర్. Same book you can you order from the retail bookstore and mind is the retailer. Okay, ఇవాళ అమెజాన్ రీటైల్ అనాలా హోల్సేల్ అనాలా నాకు తెలియదు. హోల్సేల్ బుక్ స్టోర్ వాడికి వెళ్ళానుకుంటే ఓ పుస్తకం మేము అమ్మమండి, 500 పుస్తకాలు అయితేనే అమ్ముతామండి. అప్పుడు మనకు ఒక పుస్తకం కావాలంటే రీటైలర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే మైండ్ ఈస్ ద రీటైలర్. మైండ్ లెండ్స్ ద సెంటియన్సీ టు ద బాడీ అండ్ పార్ట్స్. ఇప్పుడు ఏంటి తెలిసింది? యహ పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కశ్చన. అంటే ముందు నేర్చుకున్నాం. యస్ చేతయతి బుద్ధ్యాది. బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరమునకు చేతనత్వము ఆత్మ వలన వచ్చుచున్నది. ఆత్మ సోర్స్ ఆఫ్ కాన్షియస్నెస్, మైండ్ సెకండరీ సోర్స్ ఆఫ్ కాన్షియస్నెస్, మిగతావన్నీ టెర్షియరీ అండ్ లోయర్ డౌన్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ బారోడ్ ఫ్రమ్ ద మైండ్. The original is the Atma, the reflected is the mind or the Adhyasa or Abhasa. From there, all the other things. Now, Atma is sentient, mind is sentient, body is sentient. ఈ విధంగా ఏంటైంది? శరీరము చైతన్యవంతమైంది, మనస్సు చైతన్యవంతమైంది, బుద్ధి చైతన్యవంతమైంది, ఇంద్రియములు చైతన్యవంతమైంది. దేని వలన? ఆత్మ వలన. ఆత్మ చైతన్యము లేనిదే ఇవి ఉండవు. యత్ చేతయతి బుద్ధ్యాది నద్యం చేతయత్యయం. రీటైలర్ గారు హోల్సేల్ వారికి పుస్తకములు సప్లై చేస్తారా? చెయ్యరు. మైండ్ కెనాట్ గివ్ మైండ్. I put red color in the parts because some of our body parts are not sentient. For example, hair, nail, these are not sentient because there is no ability of that part to reflect the chaitanya there. Okay, natadyam chetayatyayam adi chudali. Yat tadyam na chetayati. Tad anaga buddhyadulu, they cannot illumine atma. Body cannot draw consciousness directly from the atma. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాలి. శరీరము డైరెక్ట్ గా ఆత్మ దగ్గరికి పోయి చైతన్యాన్ని పొందలేదు. ఏదైనా సరే మనసులోంచే రూట్ అవ్వాలి. ఇన్కమింగ్ ట్రాఫిక్ మనసులోంచే వెళ్ళాలి. అంటే ఒక వస్తువుని చూసినప్పుడు జ్ఞానేంద్రియములు గ్రహించిన విషయం మనసుకు వెళ్ళి చైతన్యం వలన ఎల్యూమినేట్ అవ్వాలి. అలాగే అవుట్ గోయింగ్ ట్రాఫిక్, ఈ విధమైన ఆ చూసినటువంటి దానికి ఈ పని చేయండి అని చెప్పేది కూడా మళ్ళీ మనస్సు ద్వారానే ఈ ఇంద్రియములకు, చేతులకు, కాళ్లకు రావాలి. కర్మేంద్రియములు కానీ, జ్ఞానేంద్రియములు కానీ, శరీరము కానీ కాన్షియస్నెస్ ను డైరెక్ట్ గా ఆత్మ నుంచి తీసుకోలేవు. ఓన్లీ మనసే దానికి ఉండాలి. ఆ మైండ్ అనేది అంత ప్రాముఖ్యత. మనసు అంటే బుద్ధి, మనస్సు రెండు కలిపితే హృదయం అంటాం. ఆ బుద్ధన మనసన ఒక్కటే. ఆల్మోస్ట్ అక్కడి నుంచే ఇవన్నీ కూడా కిందకి రావడం కానీ లోపలికి వెళ్ళడం కానీ జరుగుతుంది. ఎలా తెలిసింది మనకి? ఇది నిద్రలో ఉన్నాము, డీప్ స్లీప్, సుషుప్తిలో. ఆ సుషుప్తిలో ఉంటే మరి మైండ్ పనిచేయదు కదా, పూర్తిగా నిద్రిస్తోంది కదా, అప్పుడు మనకి ఏమీ తెలియటం లేదు. అక్కడ కాన్షియస్నెస్ ఉన్నా కూడా మనం ఏ విషయాన్ని గ్రహించడం లేదు. అలాగే డెడ్ బాడీలో ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి, చక్కాను కళ్ళు ఉన్నాయి, ముక్కు, చెవులు అన్నీ ఉన్నాయి. ఏ పని చేయదు అది. ఎందుకు చేయదు? ఆ లోపల ఉన్నటువంటి ఆ రిఫ్లెక్టింగ్ మీడియం, ముఖ్యమైన రిఫ్లెక్టింగ్ మీడియం అయినటువంటి మైండ్ డిసేబుల్ అయిపోయింది. మైండ్ ఏమిటి? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం ఏమిటవుతుంది? లింగ శరీరంగా మారి వేరే దోహాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. అలాగే అనస్థీషియా ఇచ్చినప్పుడు కూడా మైండ్ని క్లౌడ్ చేసిస్తాం అనస్థీషియా. అప్పుడు మైండ్ ఈజ్ మిస్సింగ్. ఇన్ సచ్ కండిషన్స్ లైక్ అనస్థీషియా, deep sleep, or in a dead body, the reflecting medium, the main reflecting medium, the mind is missing or silent or sleeping.
దట్ ఈస్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ ద బాడీ అండ్ ద ఇంద్రియాస్. వాటికి ఏది చైతన్యవంతముగా ఉండవు. అవి చేతనములుగా చేయబడగలిగినటువంటి అయినప్పటికీ కూడా వాటి నుంచి లైట్ రాలేదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సూర్యకాంతి ఉన్నది, ఒక అబ్బాయి ఒక అద్దం పట్టుకొని సూర్యకాంతిని ఈ అద్దం మీద పడిన దాన్ని గోడ మీద వేస్తున్నాడు ఇంట్లో కొట్టి. ఈ సూర్యకాంతి ఇంకో డైరెక్షన్ ఉంది, రూమ్ లోకి రావటం లేదు. ఈయన ఏం చేస్తున్నాడు, మిర్రర్ పెట్టుకుని ఈ అద్దంతోనేమో గోడ మీదకి ఒక లైట్ వేస్తున్నాడు. సపోజ్ ఈ సూర్యకాంతి రూమ్ లోకి రావాలంటే ఏదైనా సూర్యుడు అన్నిటి పక్క ఉండాలి, లేదా రూమ్ అటు తిరిగి ఉండాలి, లేకపోతే ఈ మిర్రర్ భాషిస్తూ ఉంటే అది వస్తుంది. ఈ మిర్రర్ తిప్పేసి అనుకోండి, మిర్రర్ తీసి అనుకోండి, ఇప్పుడు సూర్యకాంతి లోపలికి రాదు కదా. ఈ రూమ్ బాడీ, ఆ మిర్రర్ మైండ్, సూర్యుడేమో చైతన్యం. చైతన్యము మైండ్కి ఇస్తే మైండ్ బాడీకి ఇస్తుంది. డైరెక్ట్ గా బాడీ వెళ్ళి చైతన్యము తీసుకోలేదు. డెడ్ బాడీ హ్యాస్ కాన్షియస్నెస్ ఆర్ నాట్? ఏమండి, డెడ్ బాడీ డస్ ఇట్ హ్యావ్ కాన్షియస్నెస్ ఆర్ నాట్? లేదండి. టేబుల్ లేదు. చైర్ లేదు. ఎందుకు లేదు? జడం అండి అది. Because they are only sat, they are not having the capacity to glow. చిత్తు లేదు అక్కడ. కాన్షియస్నెస్ ఇస్ ఆల్ పెర్వేజివ్ అండ్ ఎవ్రీవేర్ అన్నాం కదా, ఎక్కడ పడితే అక్కడ కాన్షియస్నెస్ ఉందన్నాము. మరి అలాంటప్పుడు డెడ్ బాడీలో ఉండాలా ఉండక్కర్లేదా? ఉండాలి. కానీ దాని అంటే ఇప్పుడు చూడండి, నేనేమోను ఇలా కూర్చుని ఉన్నాను, కూర్చుని ఉన్నప్పుడు నా ముఖం మీద లైట్ పడుతున్నది. లైట్ పడుతున్నప్పుడు ఈ లైట్ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది నా ఫేస్ నుంచి, ఎనీ ఆబ్జెక్ట్ నుంచి. ఆ రిఫ్లెక్టెడ్ లైట్ క్యాచ్ చేయాలంటే ఎదురుగుండా మిర్రర్ ఉంటే నా ముఖం తెలుస్తుంది. పుస్తకం ఉంటే తెలుస్తుందా? తెలియదు. ఎందుకు? ఈ పడినటువంటి లైట్ రిఫ్లెక్ట్ అయింది, గ్రహించే శక్తి ఉండేటటువంటి ఆ మిర్రర్ ఎదురుగుండా ఉంటేనే తెలుస్తుంది. మరొకటి ఏదైనా జడమైన ఆబ్జెక్ట్, పుస్తకమో అట్టో లేకపోతే వస్త్రమో పెట్టేసాం, దుప్పటియో పెట్టేసాం అనుకోండి, అప్పుడు అందులో కనబడదు నా ముఖము. కారణం ఏమంటే వాటికి ప్రతిఫలింపచేసే శక్తి లేదు కాబట్టి. అంచేత ఇవన్నీ కూడా అక్కడి నుంచి బారో చేసుకుంటాయి కాన్షియస్నెస్, కానీ ఇవి తిరిగి అటుపక్క తిరిగి ఫోకస్ చేయలేవు. నత్యం నతత్యం చేతయత్ చయం. యం అంటే దీనిని, నతత్ ఆ బుద్ధ్యాదులు, చేతయతు చేతయతు చేయలేవు. కెన్ వి సీ అవర్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ ఆర్ ఎ బుక్ ఆర్ ఎ స్టోన్? Yes, we can see in the mirror, not in a book, not in a stone. Because book and stone are the book is, the stone is. There is Sat in that. But you cannot say, I am a book, I am a stone. The I or Chaitanya, or at least the reflecting power is missing. And the reflective power is missing, the Chit cannot be reflected there. Okay. Material upadhi must be amenable for reflection. అప్పుడే చైతన్యము పట్టుకోగలం. అయితే మిగతా అప్పుడు చైతన్యము లేదా? ఉన్నది, కానీ మనం స్టోన్ మీద సూర్యకాంతి పడుతున్నది, మనకు తెలియటం లేదు, అక్కడ రిఫ్లెక్షన్ లేదు. ఎందుకు లేదు? సూర్యకాంతి పడటం లేదు అని ఎవరు అంటం లేదు. పడుతున్న సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవడానికి స్టోన్ రిఫ్లెక్ట్ లేదు. అంచేత చైతన్యం అన్ని చోట్లలో ఉన్నది, కానీ కొన్ని చోట్లనే అది మనకు చిత్తుగా తెలుస్తుంది, రిఫ్లెక్షన్ గా తెలుస్తుంది. కొన్ని చోట్ల ఓన్లీ సత్గానే ఉంటుంది. ఒక సీరియల్ బల్బ్ ఉంటాయి, వరాసుగా బల్బులు పెట్టి కరెంట్ పంపిస్తాం, బల్బులు వెలుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ బల్బు ఉందో అక్కడ చిత్తు, ఆ వెలుగు తెలుస్తుంది. బల్బు లేని చోట కరెంట్ లేదనడానికి లేదు, వైర్లో కరెంట్ ఉన్నది, సత్తు అన్ని చోట్ల ఉన్నది. ఇన్ ఆల్ ఇట్స్ అవైలబుల్, ఇన్ ఆల్ ఇట్ ఇస్ అవైలబుల్ యాజ్ సత్, ఇన్ సమ్ ఇట్ ఈస్ బోత్ చిత్ అండ్ సత్. హౌ కెన్ ది రీటైలర్ సప్లై బుక్స్ టు ద హోల్సేలర్? He cannot. That's why the mind, which is a retailer, cannot give the quantity to the wholesaler, which is the Atma. Okay. Now, yena visvamidam vyaptam yamna vyapnoti kinchana abharupamidam sarvam yam bhantam anupatyayam. I am, again, I am here refers to itadu leka idi, పుల్లింగము తర్వాత ప్రథమం ఉత్తమ మన ఇది మన తాలూకా అయం అనేటటువంటిది పుల్లింగంలో చెప్పినప్పుడు ఇతడు ఇది అంటాం కదా, అది. దిస్ ఎవర్ ఎవిడెంట్ ఫస్ట్ పర్సన్ సింగులర్ మేల్ జెండర్. దిస్ ఎవర్ ఎవిడెంట్ కాన్షియస్ ఆత్మ. అయం అన్నప్పుడల్లా ఇది చదువుకోవాలి. ఎవర్ ఎవిడెంట్ కాన్షియస్ ఆత్మ ఏన విశ్వం ఇదం వ్యాప్తం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? What is the reason why he is telling this? Can you just imagine? I'll show it, of course.
Tell me where the consciousness is evident and when it is evident. చెప్పండి, కాన్షియస్నెస్ ఎక్కడ ఉన్నది, ఎప్పుడు ఉన్నది? అంతటా ఉన్నది, ఎల్లప్పుడూ ఉన్నది. Perfect, you are right. Answer is, where is it not evident? When is it not evident? It is there and everywhere. But only thing is you have to have the reflecting medium. Medium ఉంటే కనిపిస్తుంది. So the question is, consciousness ఉన్నదా లేదా అన్నది లేదు. It is everywhere it is there, and it can be found everywhere provided you have a reflecting medium for that. So we invariably take the consciousness as within the body. ఎందుకు వస్తుంది? మనము కాన్షియస్నెస్ ఇది శరీరము, దీని వెనకాల ఇంకో పొర, దాని తర్వాత ఏమో మనస్సు, బుద్ధి, ఇంద్రియం, ఇంకోటి, తర్వాత ఆత్మ బొమ్మ వేసి చూపించేసుకుంటాం. ఓ ఆత్మ లోపల ఉన్నది సుమి, మంచి అవగాహన వస్తుంది. ఇన్వేరియబ్లీ కాన్షియస్నెస్, ఆత్మ ఈజ్ విత్ ఇన్ ద బాడీ. సరే, భగవద్గీతలు చదివేసరి కల్లా సర్వస్య చాహం హృది సన్నివిష్టో, ఓహోహో హృదయంలో భగవంతుడే ఉన్నాడు, పరమాత్మ ఉన్నది అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టోకెన్ ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఎవ్రీవేర్ అంటూ ఉంటుంది. తర్వాత ఏమో నువ్వు లోపలికి చూడు, అంతర్ముఖంకా అంటూ మనం బోధిస్తాం. అంతర్ముఖము, బహిర్ముఖము, 3 ముఖములు ఉండవు. ఉన్నదంతా ఒక్కటే, అనాత్మ వదిలి ఆత్మలోకి రావడమే. ఊరికే ఒక ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్ అంతర్ముఖము అనడం, అంతకన్నా ఇంకేం లేదు. ఆత్మ బయట ఉన్నదా, లోపల ఉన్నదా? ఆత్మ కాన్షియస్నెస్ ఇక్కడ ఉందా లేదా? కాన్షియస్నెస్ మైండ్ లో ఉందా లేదా? కాన్షియస్నెస్ బుద్ధిలో ఉందా లేదా? Consciousness is everywhere. Even in the dead body it is there, but it is not reflected in the dead body. So ఆత్మ ఇన్సైడ్ అనే కాన్సెప్ట్ ని చాలా వరకు మనం జాగ్రత్తగా ఆలోచించి పట్టుకోవాల్సింది. బికాజ్ వి సే లుక్ విత్ ఇన్, it is witness of all your thoughts and it has to be obtained only by antarmukha and all that. Then immediately student will be in a position to grasp that atma is something within. Okay, it is within. Nobody says. Supposing I have a bottle here, this bottle. Is there space in this bottle? This bottle is there? Is it containing some space? అవునండి, ఉందండి. Okay. Is that space inside the bottle or outside the bottle? Inside. Outside also there. Yeah, the space cannot be inside or outside. It is both inside as well as outside. Isn't it? So likewise, Atma is inside the body and of course outside the body. Just imagine the space example. Atma cannot be restricted. The moment I destroy the bottle or I fill the bottle completely with water, all the space that is there inside is been occupied by the water, and likewise if the pot is broken, then the space of the pot merges with the space of the room. Like that, because we say look within and witness ana lopale anukoకుండా ఆత్మ ఏన విశ్వమిదం వ్యాప్తం అనే మాట అందుకే చెప్తున్నారు. That is a big mistake to say that Atma is inside. Please close your mic. When you ask, you can, okay, close the mic. Acharya corrects us. Say that, he says, Shankaracharya, yena vishwamidam vyaptam. The whole universe is pervaded by consciousness. This is the unique concept of Vedanta. So whenever you want a neuroscientist is there, he will be searching for the consciousness within the brain cells, within the circuits, within the small micro areas of the brain, which is wrong. Consciousness cannot be found in the material. Consciousness illumines the material. Consciousness is beyond the material. Okay, Ravi Shankar, you please ask. Tell me, Naga Ravi Shankar, you want to say something? శర్మ గారు, ఇప్పుడు కాన్షియస్నెస్ అంటే సత్పదార్థము అన్నిట్లో మనస్సు ద్వారా మన శరీరంలో రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు మనస్సు అనేది కూడా శరీరం అంతటా వ్యాపించి ఉన్నది అనుకోవచ్చా? కరెక్టే. మనస్సు వ్యాపిస్తేనే కదా మీకు ఇంద్రియాలన్నీ తెలుస్తాయి. మనస్సు కూడా it is not in one particular place. It uses its tentacles through the nerve fibers, nerve roots physically, and the input channels and output channels are there. Touch here, the touch sensation is carried from here to the mind through its own connections. Mind has got a direct connection here. So it is ఆ విధంగా అయితే వ్యాపించి ఉన్నది అని చెప్పవచ్చు. The whole universe is pervaded by the consciousness. And unique teaching of Vedanta is
The space in the bottle is no different from the space outside the bottle. Consciousness or Chaitanyam is Swayam. It doesn't require anything else to illuminate. It can illumine by itself anything else. And Vishwamidam Vyaptam. Two important points we learned. Chaitanyam is Swayam. Chaitanyam is Vishwavyaptam. And I do not experience the Chaitanyam in the book, in the table. ఎందుకు నాకు చైతన్యం బుక్ లో టేబుల్లో తెలియలేదు? దానికి భగవత్పాదులే ఆన్సర్ చేశారు. చూద్దాం. ఆత్మబోధలోకి వెళితే సదా సర్వగతోపి ఆత్మ న సర్వత్ర అవభాసతే. ఆత్మ సర్వగత అపి, సదా ఎల్లప్పుడూ సర్వగత అపి సర్వత్ర నా అవభాసతే. ఇట్ ఇస్ నాట్ రిఫ్లెక్టెడ్ ఎవ్రీవేర్. వై? సదా సర్వగతోప్యాత్మ సర్వగతాపి ఆత్మ సదా సర్వగతాపి ఆత్మ సర్వత్ర నా అవభాసతే. యు కెనాట్ పికప్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్. వై? బుద్ధ్యావేవా భాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. స్వచ్ఛమైనటువంటి మనస్సులోనో, స్వచ్ఛమైనటువంటి కొలనులోనో, డస్ట్ లేని మిర్రర్లోనో ప్రతిబింబము కనిపించినట్లు బుద్ధ్యావేవ అవభాసేత, బుద్ధి మొదలైనవి అవభాస అంటే రిఫ్లెక్ట్ చేస్తాయి. స్వచ్ఛేషు ప్రతిబింబవత్. ఇఫ్ ద మీడియం ఈస్ క్లియర్, ఇట్ కెన్ రిఫ్లెక్ట్. సపోజ్ a person is there, he has got a totally polluted mind. రాగ ద్వేషాలు, కామ క్రోధ లోభ మోదమ పీక వరకు ఉన్నాయనుకోండి. వాడు ఏంటాడు? వాడు సకషాయ మనస్సు, సకషాయ వాసనలతో నిండి ఉన్న మనస్సు. వాడికి ఇంకా ఆత్మ ప్రతిబింబం ఎలా వస్తుంది? ఫుల్గా దీని నిండా మురికి నీళ్లు, నల్లటి నీళ్లు నింపిస్తాను అనుకోండి, అప్పుడు దీంట్లో లైట్ వెళ్తుందా? వెళ్ళదు కదా. అదే మాదిరిగా సకషాయ మనస్సులు, బుద్ధులు ప్రతిబింబింప చేయలేవు. అంతేకాకుండా ఒక కొలనులో నీరు ఉన్నదనుకోండి, చంద్రుని బింబము క్లియర్గా కనపడాలి అంటే కొలనులో నీరు క్లియర్గా ఉండాలి. ఆ నీరు ఇలా ఇలా అల్లకల్లం అయిపోతుంది అనుకోండి, అప్పుడు కూడా ప్రతిబింబం ఉండదు. అంటే చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవద్రుడం అన్నాడు. ఆయనకి సకషాయ మనస్సు కాదు, చంచలమైన మనస్సు. అక్కడ ఆయనకి కషాయములు లేవు, రాగద్వేషాలను ఎప్పుడో జయించాడు. అందుకే ఆయనము గుడాకేశ ఇవి అని పేర్లతో పిలుస్తారు. కానీ ఆ టైంలో చంచలత్వం ఏర్పడింది. ఆ చంచలత్వం వలన బింబించలేకపోతున్నాడు. చేత బుద్ధి ఏవ అవభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. He himself answered in Atmabodha why the consciousness is available everywhere. Wherever there is a pratibimba possibility, akkada atma telustundi. We require an appropriate medium to experience the consciousness. Mind is very appropriate to reflect. That's why the mind చేతనాత్మం అవుతుంది. దానివల్ల శరీరము చైతన్యము పొందుతుంది. అటువంటి మైండ్ ప్యూర్ మైండ్ అయితే అటు పక్క ఈ పైన ఉన్నటువంటి వాటిని గ్రహించకుండా నిష్కషాయంగా నిశ్చలంగా ఉండి చలనం లేకుండా ఆత్మని చక్కగా ప్రతిబింబించగలుగుతుంది. బుక్ అండ్ టేబుల్ ఆర్ నాట్, బికాస్ దే ఆర్ నాట్ అప్రోప్రియేట్ మీడియా టు రిఫ్లెక్ట్. దట్ ఈస్ వై దో ది చైతన్య ఈస్ దేర్, ఐ కెనాట్ అప్రిషియేట్ ద చైతన్య దేర్. ఓకే, ఎలక్ట్రిసిటీ వైర్ లోంచి వెళుతుంది, బట్ వీ సీ ఓన్లీ ఇన్ ద బల్బ్, ఓన్లీ ఇన్ ద ఫ్యాన్. వి నో దట్ దర్ ఇస్ ఎలక్ట్రిసిటీ. ఏదైనా కరెంట్ ఉందా లేదో చూడరా అంటే ఏం చేస్తాము? ఫ్యాన్ వేసి చూడండి, లైట్ వెలిగించి చూడండి అంటే వైర్ ముట్టుకొని చూడండి అని అనం కదా. ఎందుకంటే ఎక్కడెక్కడైతే చైతన్యము వస్తున్నదో అక్కడ మనం దాన్ని గ్రహిస్తాం. రిఫ్లెక్టెడ్ లైట్ ఫ్రమ్ మై బాడీ ఈస్ ట్రావెలింగ్. ఎక్కడైతే మిర్రర్ ఉందో అక్కడ నా తాలూకా ప్రతిబింబం తెలుస్తుంది. మిర్రర్ లేని చోట ప్రతిబింబము తెలియదు. సో చైతన్యం ఏమిటవుతుంది అప్పుడు? రెండు రకముల చైతన్యములు అవుతాయి. ఒకటి అవ్యక్త చైతన్యము, ఒకటి వ్యక్త చైతన్యం. ఓకే, అవ్యక్త చైతన్యం ఎక్కడ? టేబుల్, కుర్చీ, పెన్ను, ఇవి కొండ, రాయి వాటి. వ్యక్త చైతన్యం ఎక్కడ? అన్ని జీవుల యందు, సకల ప్రాణుల యందు. ఎలా తెలుస్తుంది? అది తింటోంది, నిద్రపోతుంది, ఆహార నిద్ర భయం ఐదునా అని. అది నేను పులిని నోటితో చెప్పలేకపోవచ్చు, దాని భాషలో అది బాగా అరుస్తుంది కదా. సో ఇది చైతన్యం అనేది నోటితో చెప్పే మాటే కాదు కదా. అంతేత ఏంటంటే వాటిలో ఆహార నిద్ర భయం ఐదునా అని అందరికీ ఉన్నాయి కాబట్టి అవన్నీ చైతన్యమే.
వ్యక్త చైతన్యమే. అయితే వాటికి మాట అనేది మనిషికి బుద్ధి అనేవి ప్రత్యేకమైన లక్షణాలు కాబట్టి ఇటువంటి మనుష్య జన్మలో ఉన్నవాడు ఈ వ్యక్త చైతన్యంలో ఇంకా ప్రత్యేకమైనటువంటి వాడయ్యాడు. అందుకే వాడిని వ్యక్తి అన్నారు. అటువంటి వ్యక్తి ప్రయత్నం చేయకుండా ఈ చైతన్యాన్ని వృధా చేసుకుంటే, ఇంద్రియ భోగాల వైపు తీసుకుని పోతే వాడు సచ్చిత్తును మిస్కొట్టేస్తాడు. ఇన్ అదర్స్ ఇట్ ఈస్ అవైలబుల్ యాజ్ సచ్. కనుక చైతన్యము అంతటా చూడాలంటే, ఏం చేయాలి? రికగ్నైజ్ ద సత్ ఎవ్రీవేర్. ఇఫ్ యు సీ ద సత్ ఎవ్రీవేర్, you have so, this is sat only, this stone, but it is also chit, I know, but it is not reflecting. ఎందువల్ల దానికి రిఫ్లెక్టింగ్ కెపాసిటీ లేదు కాబట్టి అది రిఫ్లెక్ట్ చేయలేదు. సత్గా కొన్ని చోట్ల ఉంటుంది, సత్ చిత్తుగా కొన్ని చోట్ల ఉంటుంది. ద క్లాక్ ఈజ్, ద పెన్సిల్ ఈజ్, ద టైగర్ ఈజ్, everything is. That isness is sat. Isness is sat. The I-ness is the chit. Okay. येन विश्वमिदं व्याप्तं यं न व्याप्नोति किंचन अभारूपमिदं सर्वं यं भान्तं अनुभात्ययं. బ్యూటిఫుల్ పాయింట్ ఇక్కడ. యం భాంతం అనుభాతి, ఆత్మ స్వయం ప్రకాశము, దానిలో అన్ని ప్రకాశిస్తాయి. చైతన్య ఆత్మ is all pervading the అచేతన జగత్. ఈ ప్రపంచం అచేతనమైన మొత్తం ప్రపంచంలోని చైతన్య ఆత్మ, చైతన్య పరమాత్మ, చైతన్య శక్తి ఉంటూనే ఉంది. వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ కాన్షియస్నెస్ ఇస్ పెర్వేడింగ్ ద వరల్డ్? ఎలాంటి తెలుస్తుంది కాన్షియస్నెస్ పెర్వేడ్ అవుతుంది ప్రపంచం అంతా? నాకు ఎలా తెలుస్తుంది? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రూఫ్ ద వరల్డ్ ఇస్ నోన్ బై ద కాన్షియస్ బీయింగ్? ద వరల్డ్ ఈస్ ద ప్రూఫ్ దట్ దర్ ఈస్ ఎ కాన్షియస్ బీయింగ్. అన్ని తెలియడమే మనకి ఏంటంటే కాన్షియస్నెస్ అన్ని చోట్ల ఉండబట్టే మనకి ప్రతిఫలించి తెలుస్తుంది. ఎక్కడైతే కాన్షియస్నెస్ లేదు అక్కడ సత్తుగా మనం గ్రహిస్తాం. ఓకే, ఐఎమ్ రీడింగ్ ఎ బుక్, లెట్ us say ఐఎమ్ రీడింగ్ ఎ బుక్. ఓకే, ఆత్మబోధ ఐఎమ్ రీడింగ్. సో ఆత్మబోధ ఐఎమ్ రీడింగ్. వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ దెర్ ఇస్ లైట్ ఆన్ దిస్ బుక్? కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ దెర్ ఇస్ లైట్ ఆన్ దిస్ బుక్? దట్ లైట్ ఈస్ పర్వేడింగ్ ద బుక్? Because you are able to see it. The very fact that I am able to read the sloka రూప వర్ణాధికం సర్వం విహాయ పరమార్థవిత్ అంటూ 40వ శ్లోకం చదవగలుగుతున్నాను అంటే లైట్ ఆల్రెడీ అక్కడ ఉన్నది. సో దేర్ ఇస్ నో నీడ్ సంబడి డెమాన్స్ట్రేట్. ఓకే, లైట్ పడుతోంది అందువల్లే నువ్వు చదువుతున్నాను చెప్పక్కర్లేదు. మొమెంట్ లైట్ ఆపేసి డార్క్నెస్ చేస్తే నేను ఈ పుస్తకాన్ని చూడలేదు. అంటే ఏంటనమాట, ఈ పుస్తకం చిత్త ఇది కాదు, ఇది సత్. ఈ సత్తుని నేను గ్రహిస్తున్నాను అంటే ఆ చిత్శక్తి, the very fact that I am able to read, it is the proof that light has pervaded the book. Okay, the book in itself cannot express its knowability. No, I am book, I have got some appetite also, I like Mysore pak. You can't say that because it is achetana. Book is achetana. But when the light falls, I am able to read means the chaitanya or the light of my eye is able to grasp, the light in me is able to grasp the letters. And also there is a physical light, the Panchabhuta light also is there, I am able to see. Suppose the Panchabhuta is missing, I cannot see. My eye is closed, I cannot read. My mind is sleeping, I cannot. So the chaitanya should be there and the bhuta also should be available for it to know. When I see the world, I see two things. What is that? I see the world and my consciousness. Okay, whenever we see the world, we minimum see two important things. One, we see the world as it is and also understand the consciousness, just as the hand example. I see the world as per my mind. I cannot see the world as per your mind. Your world is very different than my world. మీరు ప్రపంచాన్ని అర్థం చేసుకుని చూచేటటువంటి very simple example, same woman, my son calls her mom, I call her my missus, my grandson calls her grandmother. Okay, the mind that sees reflects the same object in different ways. So the world that I see is exclusively confined to my mind. It is not influenced by others. You know, there are certain commonalities. If we see a book and read Atma Bodha, you will also read it as Atma Bodha. But there are several uncommon things between you and me. So the world that we see is the world of the mind. How my mind is able to see the world? Because of my consciousness. So the world I see is
The world as it is superimposed on my mind and appreciated by my consciousness. Okay? అంటే there are two things. The non-self-shining world and the self-shining consciousness. It's every object or bodha has got two parts. The bodha is multiple. Non-self-shining world and the self-shining consciousness, the pratibodha. This self-shining consciousness, that beauty is, it is the same in Ravi Shankar, it is same in Ravi Prakash, it is same in Ravi Kumar, it is same everywhere. Whereas the non-self-shining world differs from person to person. Okay? येन विश्वमिदं व्याप्तं यं न व्याप्नोति किंचन अभारूपमिदं सर्वं यं भान्तम् अनुभात्ययम्. यं न వ్యాపించలేదుట. A pervader has to be bigger than the pervaded. ఫర్ ఎగ్జాంపుల్ నేను కప్పుకుందాం అనుకున్నాను అనుకోండి, చలి నుంచి, నా బ్లాంకెట్ నాకన్నా చిన్నది ఉండాలా పెద్దది ఉండాలా? Obviously it must be bigger than me. Otherwise, I will cover my face and I will be feeling cold in my legs or the other way around. So, ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసి పంపించాలి అంటే దీనికన్నా పెద్ద పేపర్ ఉండాలా చిన్న పేపర్ ఉండాలా? అంతే కదా. అంచేదేంటంటే పెర్వేడర్ ఏదైతే వ్యాపించి ఉంటుందో అది పెర్వేడర్ దానికన్నా పెద్దదై ఉండాలి. అన్నిటికన్నా పెద్దది ఏమిటి? బృహత్. దాని పేరేమిటి? బ్రహ్మ. ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ యూ కెన్ థింక్ ఆఫ్. సో దానిని కవర్ చేసేది ఏదైనా ఉంటుందా? ఉండదు. నా వ్యాప్నోతి కించన. Because Brahma itself is the biggest thing, ever thing that you can imagine. Brahma is neither big nor small. For theoretical purpose, we are saying that Brahma is neither big nor small. It is just conscious. So that it cannot, nothing can yapnoti, nothing can pervade or cover or envelope that అని చెప్పడం. అభారూపమిదం సర్వం అంటే భా అంటే చైతన్యం. ఓకే, భారత్ భారత్, యు ఆర్ ఎ భారత్, ఆల్ ఆఫ్ యు. మీన్స్ వాట్? ఆల్ ఆఫ్ us. వాట్ ఇస్ భారత్? భా అంటే కాంతి, చైతన్యం మీద ఎవరికి రతి ఉన్నదో అంటే ప్యాషన్ ఉందో వాడే భారత్. చేత భా అంటే చైతన్యము లేదు, జడం. భాకి ఆపోజిట్ జడం. జడం అంటే మనం అనుకుంటాం జడం అంటే ఇది పనికిరాదు, ప్రాణం లేదు, అదేమో యూస్లెస్. నో, జడం ఈజ్ ఆల్ సత్ అండ్ దెన్ చైతన్య ఈజ్ ఆల్ చిత్. సో చైతన్య సత్తు చిత్ రెండు ఉంటే అది మన ప్రాణులు అవుతాయి అన్నమాట. ఇదం సర్వం, ద వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ అభారూపం. ఏంటన్నారు గురువు గారు? అభారూపం ఇదం సర్వం అంటే ఆల్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ అచేతనం ఆర్ జడం. ఓకే, వాట్ ఈస్ జడం? వేదాంత డెఫినేషన్ ఆఫ్ జడం ఈజ్ అచేతనం ఈజ్ విచ్ కెనాట్ ప్రూవ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ బై ఇట్ సెల్ఫ్. దానికి తానుగా నేను ఉన్నాను అని చెప్పుకోలేదు. ఏదైతే ఉందో అదే అచేతనం. టేబుల్, like it cannot declare that it is there. I am table, I am bottle, I am Mysore Pak. They can't say that. That is where they are the achetan. Achetana means useless. Jadam ante useless అనే కాన్సెప్ట్ లో ఉండొద్దండి. Achetana means it cannot prove its existence by itself, but all the more it is a sat. It is a part of the Paramatma. Sat and Chit are only Paramatma. There is no clear definition. This is Sat, this is Chit. For our understanding, we are making that distinction. Okay? In Chatanam ante aithe emti? Just the opposite. Which it cannot prove by itself. Okay? Yam bhantam anubhatyayam. Consciousness is bharupam, rest is abharupam. Bha is kanti, abha is chaitanya, abha is achetana, consciousness is bharupam, rest is abharupam. Idam abharupam sarvam anubhati, sarvam yam bhantam anubhantyam. Idam sarvam yam bhantam anubhantyam. Idam abharupam sarvam anubhati ayam. Ayam ante dini yandu, vini yandu, ee atma yandu, ee paramatma. Means what? Shines in the illumination of atma. అంటే ఏ చిత్తు లేనటువంటి సత్తుగా ఉన్నటువంటి జడంగా ఉన్న ప్రపంచం అంతా ఉందో అది చిత్ శక్తి వాటి మీద ప్రసరించినప్పుడు ఉన్నాయని తెలుసుకుంటారు. అంటే అవన్నీ ఈ విధముగా ఇల్యూమిన్ అవుతాయి.
యన విశ్వమిదం వ్యాప్తం యం న వ్యాప్నోతి కించన అభారూపమిదం సర్వం యం భాంతం అనుభాత్యై. లాస్ట్ శ్లోకం. యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియ మనోధియః విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరిత ఇవ. యస్య సన్నిధి మాత్రేణ. Another glory of Atma he is telling now. This Atma is expounding another glory of the Atma. ఏమిటి ప్రత్యేకత ఆత్మది? Not only Atma pervades the BMA complex, it enlivens the BMA complex. దేహ ఇంద్రియ మనోధియ స్వకీయ విషయేషు వర్తంతే. వాటి వాటి పనులలో చక్కగా అవి లైఫ్ తో పని చేయగలుగుతున్నాయి. ఏమిటంటే పని చేస్తున్నాయి? గాయత్రి మంత్రంలో ఏం ప్రార్థన చేస్తాము? ధియో యో నః ప్రచోదయాత్. నా బుద్ధిని బాగా ఎన్లివెన్ చేయవయ్యా. మా బుద్ధిని, నహ అంటే మా యొక్క ప్రచోదయ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద ఆత్మ ఆర్ ది చైతన్య to illuminate our buddhi. That is the enliven our buddhi. లైట్ అనేటటువంటిది బుక్ మీద పడి రీడబుల్ గా అవుతుందని ఇప్పుడు తెలుసుకున్నాం. లైట్ pervades this book. That is understood. It illumines. Can it activate this book? Can the light activate the book? Light does not make the book active. It does not enliven the book. It cannot turn the pages on its own. The book cannot declare, oh, light has fallen. Now I am a book. I am hungry. I can procreate. It can't say that. So, though the physical light, the Bhuta can illuminate it, make it readable, make it visible to the Chaitanya here, it cannot activate. But how about our consciousness? It not only illuminates, but also enlivens the body. Means make it with life. Atma is unique. It pervades, illumines, and enlivens. All the three. Sarva Vyapakamu, Shariranlone Bayata, it illuminates, that is the Chaitanya, and it gives the life also to those Chaitanya bodies. That is the enlivening. Then enliven చేస్తుంది దేహ ఇంద్రియ మనః ధియః అన్ని చెప్పేశారు. బాడీ, ఆర్గన్స్, మైండ్ అండ్ ఇంటలెక్ట్. ఆ ఎన్లివెన్ వల్ల ఏం చేస్తున్నాయి? వర్తంతే స్వకీయేషు విషయేషు. స్వకీయేషు విషయేషు ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్. వాటి యొక్క స్వస్వగోళకే అంట. స్వకీయేషు విషయేషు ఇన్ దేర్ స్పియర్స్. వాట్ ఈస్ ద స్పియర్ ఆఫ్ ది ఐ? కెన్ ఓన్లీ సీ. వాట్ ఈస్ ద స్పియర్ ఆఫ్ ది ఇయర్? కెన్ ఓన్లీ హియర్. వాట్ ఈస్ ద స్పియర్ ఆఫ్ ది స్పర్శ? ఇట్ కెన్ ఓన్లీ అప్రిషియేట్ ద టచ్. స్వకీయేషు విషయేషు ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్. It is vartante. They are all pravartante. They become active and function as a living. What a beauty is this consciousness or Atma. This Atma is pervading me and outside me, and also it is the Chaitanya with which I am able to appreciate myself, all the things within and all the things outside, and also it is giving దేహ ఇంద్రియ మనో బుద్ధిషు విషయేషు స్వకీయేషు వర్తంతే. ఇట్ ఈస్ ఎన్లివెనింగ్ మై బాడీ. వాట్ ఎ బ్యూటిఫుల్. వర్తంతే, దే బికమ్ యాక్టివ్ అండ్ ఫంక్షన్ యాజ్ లివింగ్ బీయింగ్. ద ఇనర్ట్ మైండ్, జడమైనటువంటి మైండ్ బికమ్ సెంటియంట్ అండ్ యాక్టివ్. అది చైతన్యము ప్రాణవంతము అయ్యి లైఫ్ కు వచ్చింది దాంట్లో. వాట్ ద మైండ్ యాక్టివిటీ? మైండ్ తనకు యాక్టివ్ ఎలా అయింది అంటే థాట్స్. The thoughts or vrittis or bodhas are because of the pratibodha. లోపల ప్రతిబోధ అనేటువంటి చైతన్యం ఉండడం వలన ఈ వృత్తులు, ప్రత్యయములు, బోధలు, థాట్స్, ఈ అలలు మైండ్ లో యాక్టివిటీ అంతా కూడా వస్తుంది. అంచేత ఎంటైర్ లైఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ మైండ్ గేమ్. సపోజ్ దెర్ ఇస్ నో మైండ్, నో ఆటోబయోగ్రఫీ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ టేబుల్ does not have a mind. What is the autobiography for it? It cannot have any autobiography. This bottle, it has no mind, so it cannot have an autobiography. There is a mind, entire life transaction occurs. Ancheti enlivens అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. Mind in the presence of Atma is enlivened and also made conscious. ఎలాగది? యస్య సన్నిధి మాత్రేణ, because of mere presence.
అంటే it doesn't get involved in the doing of the mind, not liking this, not liking that, going that place, not going that place, eating this food, not eating this food, and nothing. It is not involved in any of the karma, as we have seen earlier. For example, there's a projector, it is projecting the light. The film is there, the mind. Whatever is on the film, only the projector will show. The projector has got nothing to do with what is on the film. If it is a good movie with a lot of fun and a lot of comedy, it will show that. If it is a horror movie, it will show that. If it is a very bad vulgar movie, it will show that. Projector has got nothing to do with that. Okay, just like the projector, the sannidhi kavali, the sannidhi matrena, it doesn't undergo any change either. It is not the karta, not the bhokta, not changes, but it is only the mind that receives the light and then throws the experience of that particular scene. Okay. Similarly, the sun also. The sun illumines the whole world, is not the karta, is not the bhokta. The very presence of the sun, photosynthesis occurs, vitamin D is formed, flower is shining, and then the rotten stuff is dried up, and then water is getting evaporated. He is not purposefully planning, oh, there's a lot of water in this lake, I will evaporate this water. Tomorrow I will go and evaporate. No, he is not doing that. Not a karta. Exactly. The very presence of it does all this. Beautiful. Yasya sannidhi matrena deha indriya manodhiya vishayeshu swakiyeshu vartante prerita iva. Pravartante, vartante, pravartante, as though impelled. Prerita iva ante as though propelled, as though ordered, as though goaded. ఎవరో తోసి అదే అంటున్నాడు అనమాట. అదే క్వశ్చన్ వేస్తాడు. అందరికీ రూల్స్ బుక్ తెలుసయ్యా, మరి ఎందుకో మనిషి ఎవడో బలవంతంగా నన్నేమో ఈ విధంగా ఇవన్నీ చేపిస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఇట్స్ హిస్ మైండ్ దట్ ఈస్ కంపెలింగ్, నాట్ ది ఆత్మ. ఇట్స్ నాట్ ది ఆత్మ. ఆత్మ హ్యాస్ నో డోయర్షిప్, నో ఎంజాయర్షిప్, నో చేంజ్, మియర్ ప్రెజెన్స్, సన్నిధి మాత్రేణ. అలా లేదనుకోండి, ప్రేరిత ఇవా కాకపోతే ఒక క్రిమినల్ గారు ఉంటారు, ఎందుకంటే మర్డర్ చేశారంటే నా ఆత్మ నన్ను చేయమన్నదండి అని చెప్పి ఆత్మకు శిక్ష వేయండి. My Atma did it, I did not do it. So Atma becomes the karta then. It's not possible. So you cannot, the criminal cannot escape punishment simply because saying my Atma is there, my Atma is the vartante, they have told, my dehendriya manodhiya vishayeshu swakiyeshu vartante అన్నారు అని చేత అదే చేయించి ఉంటుందండి, నేనేం చేయలేదండి. నో, నాట్ పాసిబుల్. ప్రేరిత ఇవ. The Atma cannot do it. Atma can only be sort of the impetus or the సన్నిధి మాత్రేణ అనేది చెప్పుకోవడానికి. అదే భగవద్గీతలో 5వ అధ్యాయం 15వ శ్లోకంలో నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః. The Paramatma is not connected with the papa or the punya of the jiva. The jiva is only responsible for his deeds done by his body, mind and intellect, and that gets coded in the form, the linga sarira, imprinted or printed on the paper called karana sarira, passed on for the next generation, next janma. So this is, I think, the end of it. We might be coming to the Advaita Prarthana. Oh, one more example is there. So let us say this is the sun, and that is the earth, and this is the moon. So when we are in the night, our part of this part of the globe is part of that globe is part of our this one is towards the moon. Let us say we are facing the moon and we are seeing the moonlight because the sunlight goes there and reflects this part of the earth and we see the full moon. Okay. And we are not seeing the sun because our earth has turned this side and we are not seeing the sunlight directly. So imagine this as the Atma or the Paramatma. This is the Manas and this is the body, Deha. Okay. The Manas or the Buddhi is borrowing the consciousness or light from the Atma. Just as the moon is borrowing the light from the sun, and we see, oh, beautiful moon and enta bagundo saradratri venala enta chakkaga undi. We don't realize that this is only a reflected light. The manas is only reflecting
ఆయన ఎంత మంచివాడండి మనసులో. ఓకే, ద మైండ్ ఈస్ దట్ మైండ్ ఈస్ బీయింగ్ ఇల్యూమిన్డ్ by the called Atma, called the sun. Just as the sun is illuminating the moon and the illumined light, moon గారి తాలూకా తెల్లని వెన్నెల కాంతి అది సన్ గారిది అని మనం గుర్తించము. ఇది మూన్ బాగా వెలుగుతున్నాడని అనుకుంటాం. మనకు సైన్స్ తెలిసినా కూడా మనము సన్ నుంచి వస్తున్నదని మనం ఊహించము. అలాగే మనం మనసుతో ఏదైనా చేస్తే మనం మనసుతోనే చేశాము, బుద్ధితోనే చేశాము. నేనే చేశాను, నా ఇంద్రియములు ఎంత గొప్పవి, నా కన్ను చాలా బాగా చూస్తుంది, నా మనసు బాగా అందరితో సమానంగా ఉంటుంది, నా బుద్ధి అందరికన్నా బాగా ఆలోచిస్తుంది అనుకుంటాము. కానీ ఇది రాలేదనుకోండి, అమావాస్య అయిపోయింది, అప్పుడు భూమి గారు ఇక్కడికి వచ్చారు, అడ్డిసారు, వాడి మీద ఒక్కసారి కూడా లైట్ పడలేదు, అప్పుడు ఈయన ఏంటవుతాడు? డార్క్, నథింగ్, నాట్ విజిబుల్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్. అంచేత ఏంటంటే ఆత్మ అనేటటువంటిది సన్ అనుకుంటే, మనస్సు అనేటటువంటిది చంద్రుడు అనుకుంటే, ఆ మనస్సు తాలూకా రిఫ్లెక్షన్ భూమి మీద ఉన్న వాళ్ళు చూస్తున్న వెన్నెల దేహం అనుకుంటే, ఈ విధంగా రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ లోనే మనము బ్రతుకుతున్నాము. మనం చెప్తున్నదంతా ఏంటంటే ఇదంతా రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ మిథ్య, ఇదే నిజము అని తెలుసుకో. అదే ఆత్మ చైతన్యాన్ని గుర్తించడం, అదే ఆత్మను తెలుసుకోవడం. ఈ 6 శ్లోకాలలో ఈ విధముగా భగవత్పాదులు మనకు బోధించి ఉన్నారు. ఇంకా 7 శ్లోకములు గలవు. ఆ 7 శ్లోకములు కూడా వచ్చే వారం మనం చూద్దాం. నవర్ణాశ్రమాచార ధర్మ నమేధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయోహం మమధ్యాసహనా తదేకో వశిష్ఠః శివ కేవలోహం యల్లాభాన్న పరో లాభో యత్సుఖాన్న పరం సుఖం యజ్ఞానాన్న పరం జ్ఞానం తద్బ్రహ్మేత్యవధారయేత్. భ్రాంతికల్పిత జగత్కలశ్రయం స్వశ్రయం చ సదసద్విలక్షణం నిష్కలం నిరుపమానమృద్ధిమత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని బ్రహ్మ తత్వం అసి భావయ ఆత్మని బ్రహ్మతత్వమసి భవయాత్మని. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒక్కటండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఇట్ హస్ నాట్ బీన్ బ్రాట్ అవుట్. The mind borrows the consciousness from the Atma or the Chaitanya, and the body borrows it from the mind. Body has got no direct access to the Atma. That is exemplified in deep sleep, exemplified in anesthesia, exemplified in a dead body. Where the Sukshma Sharira departs, the Stula Sharira organs unna kuda emi cheyalekapodaniki karanam endante it is through the mind only it has to come. So mind is the secondary level of consciousness. The primary consciousness is the Atma, the borrowed consciousness is a mind, and super borrower is the body and the Indriya. అది తెలుసుకోవాలి. తర్వాత లుక్ విత్ ఇన్ అంటే ఎప్పుడు ఆత్మ లోపలే ఉంటుందని కాదు, బయట కూడా ఉంటుంది. జస్ట్ లైక్ ద స్పేస్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బోత్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద బాటిల్, ది చైతన్య ఈజ్ బోత్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్. This is a very good method, sir, because this is making us think in all type of directions and not going back to the Upanishads every time. I think there is so much of clarity in this presentation, sir. I'm really very thankful to you. Thank you. Atma is something which everyone has to understand to the core, and without understanding Atma, there's no point in rushing through. These 13 slokas are the very key to this particular Vivek Chudamani part we are learning now. So we have learned 6, another 7 more are there. I will complete those 7 and we have one more practical session like this after those 7. So that completes the Atma and we enter into another chapter. Okay. It's very nice and ఇంత డీప్ గా మీరు చెప్పిన తర్వాత మేము మళ్ళీ విని అట్లీస్ట్ కొంతవరకన్నా నేర్చుకుంటామనే ధైర్యం ఉన్నది. ఇట్ వాజ్ ప్లీజ్ కంటిన్యూ లైక్ దిస్. It's a lot of explained in a different angles very very closely. You're almost you're living with Acharya. It's excellent. ఆయన వదలరండి, ఎంత చక్కగా ఆధా అన్న దగ్గర మొదలెట్టారు, అక్కడి నుంచి అస్థి అన్న దగ్గర నుంచి ప్రతిదీ ఆయనలో పవర్ ఉంది దాంట్లో.
రియల్లీ అండి. ఇంత ఐ డోంట్ థింక్ చాలా బాగున్నాయి. ఇంత డీప్ గా మేము వినగలం అనేది మాకే సందేహంగా ఉన్నది. ఇట్స్ రియల్లీ గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. అంటే పొగడటానికి కాదు కానీ ఇట్స్ రియల్లీ యువర్ లివింగ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ అండి.